పల్లీయులు శరత్ బాబు రచన మనం వింటున్నాము. ఇప్పటిదాకా జరిగిన కథ ఏంటంటే, రమేషుడు తన స్వగ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరిని తనకు సహాయ సహకారాలు అందించాల్సింది తన తండ్రి శ్రాద్ధం పెట్టబోతున్న సందర్భంగా అని అర్థిస్తున్నాడు. కానీ అతనికి ఎవ్వరు కూడా కోఆపరేట్ చేయటలేదు. అతని దాయాదులు కూడా అక్కడే ఉన్నారు. వేణి ఘోషాల్ వాళ్ళు, అతని పెద్దమ్మ కూడా ఉంది. కానీ వాళ్ళెవరు కూడా ఇతన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అతనికి ఒక పెద్ద ప్రాముఖ్యత ఇవ్వడలేదు. అక్కడి దాకా మనం చెప్పుకున్నాము. పైగా ఇంకా ఏంటంటే అతని ధనాన్ని బాగా ఉపయోగించుకోవాలని బయట వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అతను ఏదో కాకపడుతున్నట్టుగాను చేస్తున్నట్టుగాను. సరే, ఇంకా కథలోకి వద్దాం. వేణి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నాడు. జవాబు ఇవ్వలేదు. రమేషుడు ఇంటికి పోతూ పోతూ గోవిందుని మాటలు తలుచుకుని అసహించుకున్నాడు. అతని మనస్సు ఏవగింపుతో నిండిపోయింది. సగం దూరం పోయి మళ్ళీ తిరిగొచ్చి వేణి ఇంట్లో ప్రవేశించాడు. కచేరీ చావడిలో అప్పుడు చర్చ మహా తీవ్రంగా జరుగుతోంది. కానీ అది వినాలనే కుతూహలం అతనికి కలగలేదు. తిన్నగా ఇంట్లోకి పోయి పెద్దమ్మ అని పిలిచాడు. విశ్వేశ్వరి తన గది ముందు వరండాలో చీకట్లోనే కూర్చుని ఉంది. ఇంత పొద్దుపోయి రమేషుడు పిలవడం చూసి ఆమెకు ఆశ్చర్యం వేసి, ఏమిట్రా నాయనా అన్నది. రమేషుడు లోపలికి వచ్చాడు. విశ్వేశ్వరి తత్తరపాటుతో, కాస్త ఆగునాయనా, లోపలికి పోయి దీపం తీసుకొస్తాను అని లేవబోయింది. అమ్మా, నువ్వు లేవబోకు అని రమేషుడు ఆ చీకట్లోనే ఒక పక్కన కూర్చున్నాడు. ఇంత పొద్దుపోయా అన్నది విశ్వేశ్వరి. ఎవరెవరిని పిలవాలో ఇంకా నిర్ణయించుకోలేదు. నిన్ను కనుక్కుపోదామని వచ్చాను అన్నాడు రమేషుడు నెమ్మదిగా. అయితే నన్ను చిక్కులో పడేశావు నాయనా. వాళ్ళేమన్నారు? గోవింద్ గంగూలీ, ధర్మదాస్ చటర్జీ. రమేషుడు మధ్యలోనే అడ్డుకుని, వాళ్ళేమంటారో నాకు తెలియదు పెద్దమ్మా, తెలుసుకోవాలని కూడా లేదు. నువ్వు చెప్పిందే చేస్తాను అన్నాడు. రమేషుడి మాటల్లో వెట్టకు విశ్వేశ్వరి విస్మితురాలైంది. కాసేపు ఉండి, ఇందాక వీళ్ళే నాకందరికంటే దగ్గర వాళ్ళు అన్నావుగా, సరే ఆ సంగతి పోనిద్దాం. కానీ నా బోటి ఆడవాళ్ల మాటలతో ఏమవుతుంది నాయనా? ఈ ఊరేమిటి, ఏ ఊళ్ళోనూ ఒకరి పంక్తిన ఒకరు కూర్చోరు. ఒకరు మాట్లాడిన వాళ్ళతో ఇంకొకరు మాట్లాడరు. ఇక ఇలాంటి కార్యాలు వచ్చినవంటే ఇక చెప్పేదే ఉంది. ఎన్ని తిప్పలో పెడతారు. ఎవరిని పిలవాలో ఎవరిని వదలాలో తెలుసుకునే కంటే కష్టమైన పని ఈ ఊళ్ళో ఇంకొకటి లేదు నాయనా అన్నది. రమేష్కి అంత ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఈ 4 రోజుల్లోనే వీళ్ళని గురించి చాలా తెలుసుకున్నాడు. అయినా ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకని పెద్దమ్మ ఇలా ఉండడం అని అడిగాడు. దానికి చాలా గొడవ ఉంది నాయనా. కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే నీకే తెలుస్తుంది. నిజంగా తప్పు చేసిన వాళ్ళు కొంతమంది లేకపోలేదు. కొంతమంది మీద ఉత్త అభాండాలు వేశారు. పైగా వ్యాజ్యాలు, తప్పుడు సాక్ష్యాల మూలాన అన్ని కక్షలే. నేనే కనుక 2 రోజుల కిందట నీ ఇంటికి వచ్చినట్లయితే నిన్ను ఇన్ని ప్రయత్నాలు చేయనిచ్చేదాన్ని కాదు. ఆ వేళకి ఏమవుతుందో అని నాకు దిగులుగా ఉంది అని విశ్వేశ్వరి నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులోని మర్మం రమేషుడు ఊహించుకోలేకపోయాడు. నిజంగా తప్పు చేసిన వారెవరో, అభాండాలు నెత్తిన వేసుకున్న వారెవరో కూడా నిశ్చయించుకోలేకపోయాడు. కానీ నాకు వాళ్లతో ఏమీ తగులేవుగా పెద్దమ్మా. ఒక విధంగా నన్ను పొరుగురివాడు అనొచ్చు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ కక్షలతో నేనేమీ సంబంధం పెట్టుకోను. అన్ని వర్ణాల వారిని అందరినీ పిలుస్తాను. కానీ నీ అనుజ్ఞ లేనిది ఏ పని చెయ్యను. నువ్వు సెలవివ్వు పెద్దమ్మా అన్నాడు రమేషుడు కొంచెం ఉద్రేకంతో. విశ్వేశ్వరి కాసేపు నిశ్శబ్దంగా ఏమో ఆలోచించి, అలాంటి అనుమతి నేను ఇవ్వను రమేష్. దానివల్ల పెద్ద గందరగోళం జరుగుతుంది. కానీ నీ మాట సబబు కాదు అని నేను అనడం లేదు. అసలు ఇక్కడ ఉంది సబబు బేసబబుల ప్రశ్న కాదు. సమాజం ఒకళ్ళని వెలివేసి శాస్తి చేసిన తర్వాత వాళ్ళని మనం బలవంతాన కలవడానికి వీల్లేదు. సమాజం ఎటువంటిదైనా కానీ మనం గౌరవించాల్సిందే. లేకపోతే మనకు మంచి పని చేయడానికి కూడా బలం ఉండదు. దాన్ని బాగు చేయడానికి కూడా సాధ్యపడదు. మనము ముందు అడుగు వేయలేం అన్నది. రమేషుడు కాస్త తాపీగా ఆలోచించి చూస్తే ఈ మాటలు కాదనేవాడు కాదు. కానీ ఇంతకుముందే ఈ కుల పెద్దల కుట్రలు, నీచపు బుద్ధులు చూసి రావడం చేత అతని గుండె భగభగమంటోంది. అందుకే ఏవగింపుతో, సమాజం అంటే ఈ ఊళ్ళో గోవిందుడు, ధర్మదాసు మొదలైన వాళ్లేగా. ఇలాంటి సమాజానికి పట్టుత్వం లేకపోవడమే మంచిది పెద్దమ్మా అన్నాడు. విశ్వేశ్వరి రమేష్ని వెట్ట కనిపెట్టి శాంతంగా, వీళ్లే కాదు రమేష్, మీ అన్నయ్య వేణి కూడా ఈ సమాజంలో పెద్దే అన్నది. రమేషుడు మాట్లాడలేదు. ఆమె మళ్ళీ అన్నది, అందుకనే నేను వీళ్ల మాట తీసుకుని చేయమంటున్నాను రమేష్.
మొన్న ఊళ్ళోకి వచ్చావో లేదో అప్పుడే వాళ్ళకి ఎదురు తిరగడం మంచిది కాదు. విశ్వేశ్వరి ఎంత దూరం ఆలోచించి ఈ సలహా ఇచ్చిందో రమేషుడు గ్రహించలేదు. అతను మంచి కాకలో ఉన్నాడు. అనేక కారణాల వల్ల ఇక్కడ కక్షలు బలుస్తున్నాయి అని ఇంతకుముందేగా నువ్వు చెప్పావు. బహుశా ఇందులో వ్యక్తిగత విరోధాలే ఎక్కువ అనుకుంటాను. అదిగాక ఎవరు నిజంగా తప్పు చేశారో ఎవరు చేయలేదో నాకు తెలియదు కదా. అలాంటప్పుడు ఒకళ్ళని పిలవకుండా వదిలి అవమానించడం నాది అన్యాయం కాదా? విశ్వేశ్వరుడి మందహాసం చేశానది. ఒరే పిచ్చివాడా, నేను పెద్దదాన్ని, తల్లితో సమానురాల్ని కదా. నా మాట వినకపోవడం నీది అన్యాయం కాదా? ఏం చేసేది పెద్దమ్మా, నేనందరినీ పిలవడానికే నిశ్చయించుకున్నాను. అతని పట్టుదల చూసి విశ్వేశ్వరి మొహం అప్రసన్నమైంది. బహుశా లోపల విరక్తి కూడా చెందిందనుకుంటాను. అయితే నా అనుజ్ఞ తీసుకోవడానికి వచ్చాననడం వంచడానికి అన్నమాటగా అన్నది. రమేషుడు పెత్తలి విసుగు కనిపెట్టాడు, కానీ పట్టుదల విడలేదు. కాసేపు ఉండనాడు. సక్రమమైన పనులకు నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తావని నాకు తెలుసు పెద్దమ్మా. అతని మాట పూర్తి కాకముందే విశ్వేశ్వరి, కానీ రమేష్, నా బిడ్డకు విరుద్ధంగా నేను నడవను అని కూడా నువ్వు తెలుసుకుని ఉండాల్సింది అన్నది. ఈ మాట రమేషుని చాలా నొప్పించింది. ఎందుకంటే పైకి అతను ఏమంటున్నా పెత్తలి సంతానం అని చెప్పుకోవడానికి తనకు కూడా హక్కున్నదని నిన్నటి నుంచి అతని అంతఃకరణ చెప్తోంది. ఇప్పుడు తన హక్కుకు చాలా పైగా అసలు సంతానపు హక్కున్నదని తెలుసుకున్నాడు. అతనికి క్షణం మెదలకుండా ఊరుకొని లేచి నిలబడి అభిమానపూరిత స్వరంతో, నిన్నటి వరకు అలాగే అనుకున్నాను పెద్దమ్మ. అందుకనే నా చేతనైందేమిటో నేనే చేసుకుంటానని నీకు అప్పుడే చెప్పాను. నిన్ను పిలిచే సాహసం కూడా లేకపోయింది నాకు అన్నాడు. విశ్వేశ్వరి అతను అలిగాడని తెలుసుకుంది, కానీ ఏమీ మాట్లాడలేదు. కాసేపుండి రమేష్డు పోవడానికి బయలుదేరగానే, అయితే కాస్త ఆగునాయనా, కొట్టు తాళం చెవి తెచ్చిస్తాను అని ఇంట్లోకి పోయి చెవి తెచ్చి రమేషుడి కాళ్ల ముందు వేసింది. రమేషుడు కాసేపు స్తబ్దుడై నిలబడిపోయాడు. తర్వాత నిట్టూర్చి తాళం చెవి తీసుకుని నెమ్మదిగా వెళ్ళిపోయాడు. 1 గంట క్రితం నాకేం భయం, అన్నిటికీ మా పెద్దమ్మ ఉంది అనుకున్నాడు మనసులో. కానీ ఒక్క రాత్రి కూడా గడవకముందే నిట్టూర్చి, ఓహో నాకెవ్వరూ లేరు, పెద్దమ్మ కూడా వదిలిపెట్టింది అనుకోవాల్సి వచ్చింది. ఇప్పుడే శ్రాద్ధం పూర్తయింది. రమేషుడు పీఠమించి లేచి వచ్చిన అతిథులతో పరిచయం చేసుకుంటున్నాడు. లోపల విస్తళ్ళు పరుస్తున్నారు. ఇలాంటి సమయంలో గందరగోళం విని రమేషుడు లోపలికి ఆదుర్దాతో వచ్చాడు. అతని వెంట ఇంకా చాలామంది లోపలికి వచ్చారు. వంటింటి వాకిట్లో 25 సంవత్సరాల విధవ అమ్మాయి సగం చచ్చి పక్కకు తిరిగి నిలబడి ఉంది. ఆ పిల్లను వెనకేసుకుని నడికారపు ఆవిడ ఒకతే కళ్ళు ముఖము ఎర్ర చేసుకుని నిప్పులు కక్కుతోంది. తగవు పరాణ్ హవల్దార్తో. ఆ ప్రౌఢ రమేష్ని చూడగానే బిగ్గరగా, నాయనా, నువ్వు కూడా ఈ ఊరికి ఒక జమీందారువే కదా, చెప్పు, తప్పులన్నీ మా అమ్మాయివేనా? మాకు తలగలవాడెవడు లేకపోవడం చేతనే కదా ఇష్టం వచ్చినన్ని సార్లు శాస్తి చేయడం అని గోవిందుని చూపుతూ, ఈయనడగండి, ముఖర్జీల వారి అమ్మాయి చెట్టుకు పెళ్లి చేసినప్పుడు ఈ స్కూల్ పేరు మీద జరిమానా వేసి నా దగ్గర 10 రూపాయలు వసూలు చేశారో లేదో, ఊళ్ళో జాతర చేసినప్పుడు 4 వేటపోతులకి డబ్బు నేను కాదా ఇచ్చింది, ఇలా ఇంకా ఎన్నిసార్లు ఆ పేరు పెట్టి వేధిస్తారో చెప్పమనండి అన్నది. రమేషుడికి అసలు సంగతి ఏమిటో అర్థం కాలేదు. పీట మీద కూర్చున్న గంగూలీ తగవు పరిష్కారం చేయడానికని లేచి నుంచుని ఒక మాట రమేషుడి వంక, ఆ స్త్రీ వంక చూసి గంభీరంగా, నా పేరెత్తావు కాబట్టి కాంతం పిన్ని, నేను ఉన్న యథార్థం చెప్తున్నాను. ఈ గోవింద గంగూలీ మనిషి దగ్గర మనిషి మాటలు చెప్పేవాడు కాడు అని ఊరందరికీ తెలుసు. నీకు ప్రాయశ్చితమైన మాట నిజమే, సమాజం జరిమానా వేసిన మాట నిజమే. ఈ సంగతి అందరికీ తెలుసు కదా. అంత మాత్రం చేత దానికి కుండలో చేపెడతాను అని అనడానికి అధికారం రాలేదు. చస్తే కొమ్ము పడతాం. కానీ కాంతం పిని చీత్కారం చేసింది. చచ్చేటట్టయితే మీ అమ్మాయికి కొమ్ము పట్టి తగలేసిరారా? మా అమ్మాయి సంగతి నీకు అక్కర్లేదు. సరే గాని గోవిందు, నీ సంగతి చెప్పుకోవేమిటి? నీ మరదలు అదిగో ఆ గదిలో కూర్చుని ఆకు వక్కలు పొత్తు పెడుతుందే, నిరుడు 2 మాసాలు కాశీలో ఉండి పచ్చగా పసిమై వచ్చింది ఎందుకని? అది పెద్దారి బండారం ఏంటి? జాగ్రత్త బాబు, ఎక్కువ కెలక మాకు, మీ అందరి బతుకులు బయట పెడతాను. నా కళ్ళలో దుమ్ము కొట్టడమే. గోవిందుడు పిచ్చివాడిలాగా పైకి దూకాడు, ఉండు అంటూ. కానీ ఆవిడేం భయపడలేదు. పైగా ఇంకొక అడుగు ముందుకేసి చేతులు కాళ్ళు తిప్పుతూ, కొడతావట్రా, జాగ్రత్త, నన్ను గనుక కదిలించేటట్టయితే ఊరి కంపంతా బయట పెడతాను. మా అమ్మాయి తిన్నగా వాకిట్లోకి వచ్చిందో లేదో
హవల్దార్ ఉత్తపుణ్యానికి పరాభవం చేశాడు. కానీ వాళ్ళ వియ్యపురాలికి సాలి శెట్టికి లంకె ఉన్నదని ఊళ్ళో అనుకోవడం లేదు. ఏమంటారు? ఇంకా చెప్పేదా? ఇవి చాలా. నేను ఈనాటిదాన్ని కాదు, నాకందరి బతుకులు తెలుసు అన్నది. రమేషుడు కొయ్య బొమ్మలాగా నిలబడిపోయాడు. భైరవాచారి వ్యాకులపాటుతో వచ్చి దాదాపు కాంత చేయి పట్టుకుని బ్రతిమలాడుతూ, చెప్పినంతవరకు చాలు పిన్ని, ఇక అక్కర్లేదు. రా సుకుమారి, నా వెంటారా. తల్లి, ఆ గదిలో కూర్చుందుగాని రామ్మా అని పిలిచాడు. హవల్దారు ఉత్తరీయం పైన వేసి పీట మీద నుంచి లేచి నుంచుని, నేను ముందుగానే చెప్తున్నాను, ఆ చెడుముండని ఈ ఇంట్లోంచి వెళ్ళకూడితే కానీ నేను ఇక్కడ అవపోసిన పట్టను. గోవింద్, కాళీచరణ్, మీకు మామగనికి కావాల్సి వస్తే నా వెంట లేచిరండి. వేణి ఘోషాలు అప్పుడే చెప్పాడు, మామ అక్కడికి పోవద్దు అని. ఈ గుడిసెవేటి వాళ్ళు వస్తారంటే నేను ఈ గడప కూడా తొక్కేవాణ్ణి కానుగా. ఒక పూట తిండి కోసం కులం ఎవడు పోగొట్టుకుంటాడు? కాళీ, లేచిరా అన్నాడు. మామ పదే పదే పిలిచిన కాళీచరణుడు తల వంచుకునే కూర్చున్నాడు. అతను గోగునార వర్తకుడు. 2 ఏళ్ల క్రితం కలకత్తా నుంచి గోగునార వర్తకుడు ఒకడొచ్చి ఇతని విధవ చెల్లెల్ని లేవదీసుకుపోయాడు. ఈ సంగతి వెంటనే బయటికి పొక్కింది. వీళ్ళు మాత్రం కొన్నాళ్ళు అత్తగారింటికి పోయిందని, అక్కడి నుంచి కొన్నాళ్ళు తీర్థయాత్రకు పోయిందని దాచారు. ఇప్పుడు ఆ సంగతి ఎక్కడ బయటకు వస్తుందో అని కాళీ తలెత్తలేకపోయాడు. కానీ గోవిందుని మంట తగ్గటలేదు. అతను మళ్ళీ లేచి నుంచుని బిగ్గరగా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఊళ్ళో పెద్దలు వేణి ఘోషాలు, ముఖర్జీ గారమ్మాయి, హవల్దార్ మామ, వాళ్ళని మేమెవ్వరం వదులుకోలేము. రమేషుడు గ్రామ పెద్దల ఇష్టం లేకుండా ఈ ఆడవాళ్ళిద్దరినీ ఇంట్లో ఎందుకు చేరనిచ్చాడో ముందు సంజాయిషి ఇవ్వంది ఇక్కడ నీళ్లు తాగం అన్నాడు. చూస్తుండగానే ఒక్కరొక్కరే 10 మంది దాకా ఉత్తరీయాలు పైన వేసుకుని లేచి నుంచున్నారు. వీరంతా గ్రామస్తులే. ఇలాంటి సామాజిక వ్యవహారాల్లో ఎక్కడ ఏ ఎత్తు వేస్తే బాగా పారేది వీళ్ళకి బాగా తెలుసు. భోజనాలకు వచ్చిన బ్రాహ్మలు ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. భైరవాచారి, దీను భట్టాచారి ఏడుపు పర్యంతమై కాంతని, ఆమె కూతుర్ని, గంగూలిని, హవల్దార్ను బ్రతిమలాడుతున్నారు. కాళ్ళు పట్టుకునే పర్యంతరం కూడా అయ్యారు. చుట్టూ జరుగుతున్న అల్లరి చూస్తే చేసిన ప్రయత్నం అంతా ధ్వంసమయ్యేటట్టు కనపడసాగింది. కానీ రమేషుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అసలే ఆకలి దప్పులతో బేజారై ఉన్నాడు. పైన తలవని తలంపుగా ఈ కాండ. వెలవెలపోయిన ముఖంతో మతిపోయిన వాడిలా చూస్తూ ఉండిపోయాడు. రమేష్ హఠాత్తుగా పిలుపు విని అంతా విస్మయంతో విశ్వేశ్వరి వంక చూశారు. ఆమె సరుకు గది వాకిట్లోకి వచ్చి నిలబడింది. తల మీద ముసుగుంది, కానీ మొహం కనపడుతూనే ఉంది. రమేషుడి మొహానికి నెత్తురొచ్చేసింది. పెత్తల్ని అతని వదిలిపెట్టలేదు. ఎప్పుడో వచ్చేసింది. పల్లెటూళ్లలో, పట్టణాల్లో ఉన్నంత ఘోరంగా ఉండదు ఘోష. అయినప్పటికీ విశ్వేశ్వరుడి జమీందారిని కావటం వలనైతేనే, ఇంకా ఏ కారణాల వల్లనైతేనేమి ఎవరి ఎదుటికి వచ్చేది కాదు. ఆమెకి ప్రాయం కూడా చాలా మిగిలిపోయింది. ఇదివరకు ఈమెను గురించి విని కంటితో చూడని వాళ్ళు ఆమె కళ్ళవంక చూసి చకితులైనారు. బహుశా ఆమె ఆ క్షణికావేశంలో కోపంతో బయటకొచ్చుంటుంది. అంతా తన వంక చూస్తున్నారు అని తెలియగానే ఆమె చప్పున తలుపు చాటుకుపోయింది. స్పష్టంగానూ తీవ్రంగానూ ఉన్న పిలుపుతో రమేష్ని విహ్వలకిపోయింది. అతను తలుపు దగ్గరకు పోయి నుంచున్నాడు. విశ్వేశ్వరి తలుపు చాటునే ఉండి అలాగే స్పష్టంగానూ బిగ్గరగానూ అన్నది, గంగూలీ గారితో చెప్పు, బెదిరించవద్దని. నేనే అందరినీ మర్యాదగా ఇక్కడికి పిలిచాను. సుకుమారిని అవమానించే జరూరు ఎవరికీ లేదు. కార్యం పట్ల ఇంట్లో తిట్లు, తిమ్ములు, కేకలు, బొబ్బలు నేను సహించను. ఎవరికి ఇష్టం లేకపోతే వారిని ఎడంగా పోయి కూర్చోమను. ఆమె ఉత్తరువు అంతా స్వయంగా విన్నారు. వేరే రమేషుడు నోరు తెరవాల్సిన అవసరమే లేకుండా పోయింది. బహుశా ఇలాంటి పని పడితే అతని వల్ల అయ్యేది కూడా కాదు. రమేషుడు దీనికి ఫలితం ఎట్లా పరిణమించిందో కూడా అక్కడ ఉండి చూడలేకపోయాడు. పెత్తల్లి బాధ్యతంతా తన మీద వేసుకోవడం చూసి అతని కళ్ళలో నీరు తిరిగింది. బలవంతాన ఎలాగో కన్నీరు ఆపుకుని గదిలోకి పోయి బొటబొటా కార్చాడు. ఇవాళ పొద్దుటి నుంచి పనుల్లో నిమగ్నుడై ఉండడం చేత ఎవరు వచ్చారో ఎవరు రాలేదో కూడా అతను చూడలేదు. ఎవరు వచ్చినా పెత్తల్లి మాత్రం వస్తుంది అని అతని కళ్ళ కూడా అనుకోలేదు. విస్తళ్ళ దగ్గర నుంచి లేచిన వాళ్ళంతా ఒకరొక్కరే కూర్చోబడ్డారు. గంగూలీ, పరాణ హవల్దార్ మాత్రం మేకుల్లాగా నిలబడిపోయారు. ఆ గుంపులో నుంచి ఎవడో కొంటకాయ వాళ్ళని ఉద్దేశించి అస్పష్టంగా, కూర్చోరాదా కాకయ్య, పూరీలు లడ్లు తిన్నని తిని ఇంటికి కూడా తీసుకుపోవడానికి ఎక్కడ దొరుకుతాయి అన్నాడు. హవల్దార్ మెల్లగా బయటకు వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే గోవింద గంగూలీ కూర్చోబడ్డాడు. కానీ ముఖం మాత్రం ఇంత లావున పెట్టుకున్నాడు. వడ్డన ప్రారంభం కాగానే లేచి పైన అజమాయిషి చేయాలి అనే నెపంతో తప్పుకున్నాడు. నలుగురితో పాటు కూర్చోలేదు. అతని కిటుకు కనిపెట్టిన వాళ్ళు గోవింద్ గంగూలీ తమ పని పడతాడని, ఊరికే వదలడని గ్రహించారు.
తర్వాత ఏ గోలా జరగలేదు. బ్రాహ్మలు ఎంత ఆహారం సద్వినియోగం చేసింది కళ్ళతో చూడకపోతే నమ్మడం కష్టం. పైగా ప్రతి ఇంట్లో బుల్లి, బోడి, చిట్టి, పాప మొదలైన పిల్ల పేర్లు చెప్పి మూటలు కట్టుకుపోయింది కొద్దీ అని చెప్పడానికి వీలే లేదు. సంధ్యవేళకు పనులన్నీ అయిపోయినాయి. రమేషుడు తలవాకిట్లో చెట్టు కింద పరధ్యానంగా నిలబడి ఉన్నాడు. అతని మనసు సరిగా లేదు. ఇంతలో దీను భట్టాచారి పిల్లల్ని వెంటబెట్టుకుని పూరీ, లడ్లు వగైరా తినుబండారాలు పెద్ద మూటలు కట్టుకుని ఒక విధాన చాటుగానే అనవచ్చు పోతున్నాడు. మొట్టమొదట రమేష్ని చూసింది ఖేంది. ఆ పిల్ల దొంగతనం చేస్తూ పట్టుబడ్డదానిలా గాబరాపడి ఎండుకుపోయిన గొంతుతో తాత, బాబుగారు అరుగో అంది. అందరి కాళ్ళు పాతుకుపోయినట్టయినాయి. రమేషుడు ఆ పిల్ల మాటతోనే సంగతంతా గ్రహించాడు. ముఖం తప్పించాలనుకున్నాడు, కానీ మార్గం లేకపోయింది. గత్యంతరం లేక నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఖేంది, ఎవరికోసమే తీసుకుపోతున్నారు అన్నాడు. ఖేంది వాళ్ళ దగ్గరున్న మూటలన్నిటికీ సరైన సమాధానం ఇస్తుందో లేదోనని సందేహించి బలవంతాన నవ్వుతూ దీను అన్నాడు. మా పొరుగున చాలామంది పిల్లలున్నారు నాయన. ఏదో మిగిలినవి తీసుకుపోతే తలా 1-2 ఇవ్వచ్చు. సరేగా నాయన, ఆవిడ్ని దొరసాని గారని ఎందుకంటారో ఇవాళ నాకు తెలిసింది అన్నాడు. రమేషుడు దానికి ఏమీ జవాబు ఇవ్వకుండా వాకిటి దాకా వారి వెంట వచ్చి హఠాత్తుగా, అది సరేగాని భట్టాచారి గారు, తమకి ఈ ప్రాంతం సంగతులన్నీ తెలుసు కదా, ఈ ఊళ్ళో ఇన్ని తగవులెందుకున్నాయో చెప్పగలరా అని అడిగాడు. దీను నోటితో విచిత్రమైన చప్పుడు చేసి తల 2 సార్లు ఆడించి, అయ్యో బాబయ్య, మన ఊరింకా నయం కాదు. మొన్న మధ్య నేను మా వియ్యంకుడు గారి ఊరు పోయొచ్చాను. నిండా 20 కొంపల్లేవు బ్రాహ్మలవి, 4 ముఠాలు. హరనాథ విశ్వాస్ను మీరెరిగి ఉండరనుకుంటాను. 2 మారేడుకాయలు కోసినందుకు మేనలుని జైలుకు పంపించి కానీ వదలలేదు. అన్ని గ్రామాలు ఇలాగే తగలడ్డాయి బాబయ్య. వ్యాజ్యాలతో సాధ్యాలతో అంతా చితికిపోయారు. ఖేంది, హరిచేతిలో మూట కాస్త తీసుకో తల్లి అన్నాడు. దీనికేమీ విరుగుడు లేదా భట్టాచారి గారు అన్నాడు రమేషుడు. ఇంకా విరుగుడేముంది బాబయ్య, కలికాలం వచ్చి కూర్చునే అని దీను నిట్టూర్చి అన్నాడు. అయితే ఇంకో సంగతి కూడా ఉంది బాబయ్య. యాయవారానికి చాలా చోట్లకి పోతూ ఉంటానా. నేను కనిపెట్టింది ఏమిటంటే, ఇంకా నీలాంటి కుర్రవాళ్ల దగ్గరే దయాధర్మాలున్నాయి. ఈ ముసలి వెధవలే కాటికాపలు. కాస్త సందు చిక్కిందంటే చాలు గొంతు మీద ఎక్కి కూర్చుంటారు. నాలిక బయటకు లాగిగాని వదలరు. ఈ మాటలు చెప్తూ దీను చిత్రమైన భంగిమ పెట్టి నాలిక బయటకు వెళ్ళబెట్టాడు. రమేషుడికి నవ్వొచ్చింది. కానీ దీను నవ్వులో పాల్గొనలేదు. అన్నాడు, నవ్వుతాలు కాదు బాబయ్య, నేను చెప్పింది 3 వీసాలు సత్యం. నేను మాత్రం ముసలాన్ని కాదా? కానీ చీకట్లో చాలా దూరం వచ్చావు బాబయ్య. పర్వాలేదు, మీరు చెప్పుకుపదండి భట్టాచారి గారు అన్నాడు రమేషుడు. ఇంకా ఏం చెప్పేది నాయనా, పల్లెటూళ్ళన్నీ ఇదే మచ్చు. ఈ గోవింద గంగూలిని చూడండి. అతని పేరు తలిస్తే నోరు కడుక్కోవాలి. కాంత చెప్పింది అబద్ధం కాదు. అయితే వాడంటే అందరికీ భయం. ఫోర్జరీలు చేయించడంలోనూ, దావాలు వేయించడంలోనూ, తప్పుడు సాక్ష్యం పోగు చేయడంలోనూ వాడికి వాడే సాటి. వాడికి వేణిబాబు ఆసరా ఉంది. అందుకనే వాడి జోలికి ఎవరు పోరు. పైగా వాడే అందరినీ వెలివేస్తూ మొగాడే తిరుగుతున్నాడు. రమేషుడు చాలాసేపటి వరకు ఏమీ ప్రశ్నించలేదు. దీను వెంబడే నడిచాడు. అతని శరీరం అంతా కోపంతో ఉడికిపోతోంది. దీను మళ్ళీ చెప్పసాగాడు, ఇదిగో నా మాట జ్ఞాపకం పెట్టుకో బాబయ్య, కాంతకి తిప్పలున్నాయి. గోవింద్ గంగూలీ, పరాణ హవల్దారు 2 కందిరీగలు. వాటిని కదిలిస్తే ఊరికే పోదు. ఎవరేమనుకుంటే ఏం కాని బాబయ్య, ఆవిడకి గుండె ఉంది. అయినా ఎందుకుండదులే, మరమరాలు అమ్ముతూ ఇంటింటికి పోతుందాయే, అందరి బతుకులు తెలుసుకుంటుందాయే బాబయ్య. దాన్ని గనక కదిలిస్తే తప్పక అందరి గబ్బు బయట పెడుతుంది. అనాచారం ఎవరింట్లో లేదంట. వేణిబాబు రమేష్డు భయంతో అడ్డుకుని, చాలు ఊరుకో, అన్నయ్య సంగతి మనకు అక్కర్లేదు అన్నాడు. దీను చిన్నబోయాడు. సరే నాయన, బీదవాడికి నాలాంటి వాళ్ళకి ఒకళ్ళ సంగతి ఎందుకు? ఎవరైనా ఈ మాట వేణిబాబు చెవివేశారంటే తెల్లవారేసరికి మా ఇల్లు భగ్గుమన్నదే. రమేషుడు మళ్ళీ అడ్డు వచ్చి, భట్టాచారి గారు, మీ ఇల్లు ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగాడు. ఎక్కువ దూరం లేదు నాయన, ఆ వంతెన అవతలే మా పూరిల్లు. ఎప్పుడైనా అటు ఎందుకు రాను, తప్పకుండా వస్తాను అని రమేషుడు ఇంటి ముఖం పట్టి, రేపు ఉదయం మళ్ళీ కనపడండి, తర్వాత అప్పుడప్పుడు దయచేస్తూ ఉండండి అని వెళ్ళిపోయాడు. 100 ఏళ్ళు బతుకున్నాయన, తండ్రి మాదిరిగా కీర్తి తెచ్చుకో అని దీను అతని హృదయపూర్వకంగా ఆశీర్వదించి పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈసారి ఈ ఊళ్ళో మధుపాల్ది ఒకటే చిల్లర దుకాణం. రమేషుడు శ్రాద్ధానికి 10 రూపాయల దాకా ఆ కొట్టులో చిల్లర వెచ్చాలు తెచ్చుకున్నాడు. శ్రాద్ధమైన 10 రోజులైనా ఎవరూ డబ్బు కోసం రాకపోయేసరికి
రమేషుడు తనే పోయి ఇచ్చి వద్దామని ఒకనాడు ఉదయం వెళ్ళాడు. మధుపాల్ చాలా ఆదరంతో వీరిని అరుగు మీద చాపవేసి కూర్చోబెట్టి రాకకు కారణం అడిగాడు. రమేషుడు చెప్పిన కారణం అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. చప్పున మాట్లాడలేకపోయినాడు. అప్పు తీసుకున్న వాళ్ళు కొట్టు దగ్గరకు వచ్చి తీర్చిపోవడం. మధుపాల్ ఇంత వయసు వచ్చినా ఎప్పుడు చూడలేదు సరికదా, వినను కూడా లేదు. తర్వాత కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక రమేషుడు బేరం ఎలా ఉంది అని అడిగాడు. ఏం బేరం లేండి, బేడా పావలా రూపాయి ఇలా 50-60 రూపాయల దాకా చిల్లర మల్లర అప్పులు పడ్డాయి. ఇదిగో ఇస్తామని తీసుకుపోతారు. మాసాల తరబడి వసూలు కావు. ఇలాగైతే బేరం ఎలా నడుస్తుంది? ఎవరు, బెనర్జీ గారా? ఎప్పుడు దయచేశారు? నమస్కారం స్వామి. బురద కాళ్లతో బెనర్జీ గారు ప్రవేశించారు. ఆయన కుడి చేతిలో మరచెంబు, ఎడమ చేతి చేమాకులో 4 జల్లలు, చెవి మీద జంధ్యం. ఆయన నిట్టూర్చి, రాత్రే వచ్చాను, హుక్కా ఇలా ఇవ్వు మధు అని చెంబు కింద పెట్టి ఆకులో జల్లల్ని మాత్రం గుప్పట పెట్టి, పల్లెదాన్ని పొగరు చూసావా మధు? కటికిన నా చేయి పట్టుకుంది. ఒకళ్ళననేదేముందిలే, కాలమలా తిరగమారింది. లేకపోతే ఇవి కాని జలల బ్రాహ్మణ్ణి దగా చేసి అది ఎంతకాలం తింటుంది, హతమారిపోదు అన్నాడు. తమ చేయి పట్టుకున్నదండి అన్నాడు మధు విస్మయంతో. బెనర్జీ అసలే ఉడికిపోతున్నాడు. ఈ మాటతో ఇంకా ఉత్తేజితుడై ఒక్క మాటు చుట్టుప్రక్కల కలయి చూసి, దానికి ఇవ్వాల్సింది 2 డబ్బులు. ఆ భాగ్యానికి సంతలో అందరి ఎదుట నా చేయి పట్టుకుంటుందా? అక్కడెవరూ చూడలేదంటావా చెప్పు? నేను బహిర్దేశానికి వెళ్ళి నదిలో కాళ్ళు కడుక్కుని చెంబు తోముకుని ఒక మాటు చూసి వద్దాము గదా అని పోతిని. గంపెడు జల్లలు పెట్టుకుని కూర్చుండి నన్ను చూడగానే అన్నీ అయిపోయినాయి స్వామి అంటున్నది. అన్నీ అయిపోయినాయట, రెక్కలు చెగిరిపోయినాయి కావాలు. నా కళ్ళలో దుమ్ము కొట్టాలనుకుంది. పోయి చప్పున మూత తీశాను. ఇంకే టక్కున చేయి లంకించుకుంది. ఇంతకుముందు ఇదివరకు 2 డబ్బులు ఇవాళ కానీ మొత్తం దమ్మిడి తక్కువ అణాకి ఈ ఊరొదిలి పారిపోతాననుకుంది. ఏమంటావు మధు, పారిపోతానా? అంతకాక అన్నాడు సమర్థిస్తున్నట్టు. అలా చెప్పు. ఈ ఊళ్ళో ఒక పెత్తనం విడిచిందంటావా? లేకపోతే చాకలి మంగళ చేత కట్టుకట్టించే పని కాదు. అప్పుడు అది దాని మొగుడు కాళ్ళబేరానికి వచ్చేవాళ్ళు అని అకస్మాత్తుగా రమేషుడి వంక చూసి, ఈ బాబెవరు మధు అన్నాడు. మన చిన్న జమీందారు గారు అబ్బాయి అన్నాడు మధు గర్వంతో. ఆ వేళ 10 రూపాయల వెచ్చాలు తీసుకుని తీర్చడానికి స్వయంగా వచ్చారు. బెనర్జీ గారికి చేపల గొడవ వదిలిపెట్టి ఆశ్చర్యంతో, ఎవరు? రమేష్ బాబయ్య, 100 ఏళ్ళు బ్రతుకునాయనా. 4 కాలాల పాటు చెప్పుకునే పనిచేశావు. వచ్చాకనే తెలిసింది నాకు, ఇంత ఎత్తు భారీగా ఈ ప్రాంతంలో ఎవరు భోజనాలు పెట్టలేదు. నాకు కంటితోనన్నా చూడకపోతేనే అని దిగులుగా ఉంది. ముండా కొడుకుల మాయ మాటలకు మోసపోయి ఉద్యోగం కోసం కలకత్తా వెళ్ళాను. ఏం చెప్పేది, అక్కడ పెద్ద మనుషులు ఉండడానికి వీలుందా? ఎరుకల యానాదులు తప్ప. రమేషుడు అతని ముఖవంక చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆ దుకాణం దగ్గరున్న వాళ్ళంతా వీరి కలకత్తా చరిత్ర వినాలి అని చాలా కుతూహలపడ్డారు. మధు హుక్కాలో పొగాకు వేసి వెలిగించి బెనర్జీ గారి చేతికిచ్చి, ఆ సంగతి తర్వాత ఏమైంది? దొరికిందా అన్నాడు. దొరకదా? నా చదువు పూచిక పుల్లకు కూడా పనికిరాదనుకున్నావేమిటి? అయితే మాత్రం ఏమి లాభం? అక్కడ ఎవరుండగలరో చెప్పు? ఉత్త పొగ, బురద. బజార్కి పోయి బళ్ళ కింద పడకుండా తప్పించుకురాగలిగితే పెద్దల చలవనుకోవాల్సిందే. మధు కలకత్తా ఎప్పుడు పోలేదు. సాక్ష్యం ఇవ్వడానికి ఒక మాటు మిడ్నాపూర్ మాత్రం పోయాడు. అందుకని ఆశ్చర్యంతో, ఏమిటి అన్నాడు. బెనర్జీ మందహాసం చేసి, కావాలంటే మీ రమేష్ బాబుని అడిగి చూడు, నిజమో అబద్ధమో. తిండికి లేకపోయినా హాయిగా గుండె మీద చేతులు పెట్టుకుని ఇంట్లో చేస్తాను కానీ ఊరొదిలిపెట్టమని ఎవరన్నా నా దగ్గర చెప్తే మాత్రం నేను ఒప్పుకోను. చెప్తే మీరు నమ్మరు కానీ అక్కడ తోటకూర, దొండకాయలు, ఆఖరికి అరటి ఊచలు కూడా కొనుక్కు తినాల్సిందే. ఈ మాసం రోజులు సరిగ్గా తిండి లేక బోనులో పడ్డ ఎలికలాగా తయారయ్యాను. రాత్రింబగళ్ళు ఒకటే గడబిడ కడుపులో, గుండెలో మంట. ఆఖరికి ప్రాణాలు పోయేటట్టుగా ఉంటే చచ్చి చెడి తప్పించుకొచ్చి బ్రతికాను. అక్కడ లాభం లేదు రోయ్. ఇంట్లో ఒక్క పూట దొరికినా చాలు, కూర్చుని తింటాను. అంతేగాని ఊరు మాత్రం ఇంకా చచ్చినా వదలను. అసలు బ్రాహ్మణ బిడ్డకు బిచ్చమెత్తడం ఏమి తప్పు అన్నాడు. వారి చరిత్ర విని అంతా దిగ్భ్రమ చెంది ఉండగా బెనర్జీ గారు లేచి డబ్బాలోంచి గరిటెతో చెటాకు నూనె తీసి చేతిలో పోసుకుని సగం ముక్కులోనూ చెవుల్లోనూ పోసుకుని మిగతాది తలకు పట్టిస్తూ, వేళ మిగిలిపోయిందోయ్, ఒక మునక వేసి ఇంటికి పోతాను. ఒక కాని ఉప్పు కట్టు, సాయంత్రం ఇచ్చేస్తాను డబ్బులు అన్నాడు. మళ్ళీ సాయంత్రమా అన్నాడు మధు మొహం మార్చుకుని ఉప్పు కొలుస్తూ. బెనర్జీ మెడచాచి కొలవడం చూసి విస్మయము విరక్తి ఉట్టిపడే స్వరంతో, మీ అందరికీ ఏమొచ్చింది మధు?
లెంపలు వాయించి డబ్బులు తీసుకునేటట్టున్నారే అని ముందుకు పోయి పొట్లం లాక్కుని గుప్పెడు ఉప్పు తీసి అందులో వేసుకుని చెంబు చేతపట్టి రమేష్ని వంక చూసి మందహాసం చేస్తూ, అందాక నేను వస్తాను రా బాబయ్య, మాట్లాడుకుంటూ పోదాం అన్నాడు. పదండి అని రమేషుడు లేచి నిలబడ్డాడు. బెనర్జీ గారు, ఆ మైదా డబ్బులు 5 అణాలు అన్నాడు మధు బ్రతిమలాడుతూ. బెనర్జీ మండిపడి, ఏమోయ్ నీ కళ్ళు పోయినాయా? 2 పూటలు నీకు కనబట్టలే? ముండాకొడుకుల మాటలు విని నేను కలకత్తాలో 10 రూపాయలు వృధాగా ధారపోసి వచ్చాను. నీకు ఇప్పుడేనా ఒత్తిడి చేయడానికి తీరింది? కరువులో అధిక మాసం అన్నట్టు. ఒకడికి లబలబలైతే మరొకడికి పక్కపక్కలు. చూసావా బాబయ్య, వీళ్ళ సంగతి చూసావుగా అన్నాడు. మధు సగం చచ్చి గొణిగాడు. చాలా కాలం అయితే ఇలా అందరూ వెంటపడితే నేను ఈ ఊళ్ళోనే ఉండడం కాదు అని బెనర్జీ ఒక విధంగా కోపంతోనే అనొచ్చు. సామాను చక్కబెట్టుకుని వెళ్ళిపోయాడు. రమేష్డు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎవరో ఘరానా మనిషి హుక్కా పీలుస్తున్న వాళ్ళల్లా కింద పెట్టి రమేష్ని కాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కరించి లేచి, నేను తమ స్కూల్ హెడ్ మాస్టర్ని, వనమాలిని, 2 రోజుల నుంచి వస్తున్నాను, తమ దర్శనం కాలేదు అన్నాడు. రమేషుడు ఆదరంతో ఆయన కుర్చీ మీద కూర్చోబెట్టబోయాడు. కానీ అతను చాలా కంగారుపడి, అయ్యా తమ సేవకుణ్ణి అన్నాడు. వనమాలి వయసులో పెద్దవాడే కాక విద్యాలయానికి ప్రధాన ఉపాధ్యాయుడు. అతని అతి వినయము సంకోచము రమేష్ని మనసులో ఒక విధమైన అశ్రద్ధనే కలిగించాయి. ఎంత చెప్పినా తను కూర్చోలేదు. చెప్పాల్సిందంతా నుంచునే చెప్పాడు. ఈ స్కూల్ను ఘోషాలు, ముఖర్జీలు కలిసి పెట్టించారు. పిల్లలు 30-40 మంది ఉంటారు. గవర్నమెంట్ సాయం కూడా కొద్దిగా ఉంది. అయినా స్కూలు పెటపెటల మీద నడుస్తోంది. రమేషుడు చిన్నప్పుడు ఈ స్కూల్లో కొంతకాలం చదివాడు. ఆ సంగతి అతనికి జ్ఞాపకం వచ్చింది. వనమాలి చెప్పుకుపోతున్నాడు. ఈ సంవత్సరం గనక కప్పు వేయించకపోతే వానాకాలం పిల్లలు బళ్ళో కూర్చోడానికి వల్ల కాదు. సరే, ఆ సంగతి నిమ్మళంగా చూసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఇంకో చిక్కు వచ్చింది. 3 మాసాల నుంచి పంతుళ్లకు జీతాలు ఇవ్వడం లేదు. ఇలా ఇంట్లో తిని వెట్టి చాకిరీ చేయడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. అంతా రమేషుడు చెవులు దోరగించి విన్నాడు. తర్వాత వనమాలిని కచేరీ సావడిలోకి తీసుకుపోయి ఒకటొకటిగా వివరాలన్నీ తెలుసుకున్నాడు. మొత్తం ఇంగ్లీష్ చెప్పే ఆయనతో సహా పంతుళ్ళు 4. వీళ్ళు తమ శక్తినంతా ధారపోసి చదువు చెబితే 2 విద్యార్థులు మాత్రం ఫస్ట్ ఫారంలో చేరగలిగారు. వాళ్ళ పేర్లు ఫలానా ఫలానా. కుర్రవాళ్ల దగ్గర నుంచి వసూలయ్యే జీతం చిన్న పంతుళ్ళిద్దరికీ బోటాబోటిగా సరిపోతుంది. గవర్నమెంట్ ఇచ్చే డబ్బు 3 ఆయనకి చాలీ చాలకుండా ఉంది. 4 ఆయన చందాల మీద బతకాలి. ఈ చందాలు వసూలు చేసే భారం కూడా పంతుళ్ళ మీదనే. గత 4 మాసాల నుంచి వాళ్లను బలపాలు కట్టేటట్టుగా ఇంటింటికి కాళ్ళు బలపాలు కట్టేటట్టుగా వాళ్ళని ఇంటింటికి 10 సార్లు చొప్పున తిరిగినా 7 పావలా కంటే వసూలు కాలేదు. రమేషుడు ఈ మాట విని స్తంభించిపోయాడు. చుట్టుపక్కల 5-6 గ్రామాలకి ఒకటే స్కూలు. 3 మాసాలు నడవకుండా ఈ ఊళ్ళని తిరిగితే వసూలైంది 7 పావలా. తమకు జీతం ఎంత? రమేషుడు ప్రశ్నించాడు. రసీదు ఇవ్వడం 26 రూపాయలు, కానీ చేతికిచ్చేది అణా తక్కువ 14 రూపాయలు. ఈ కిటికేమిటో రమేషుడికి అర్థం కాలేదు. అతని వంక చూస్తూ ఉండిపోయాడు. వనమాలి అది గ్రహించి తెలియజెప్పాడు. చిత్తం, గవర్నమెంట్ ఉత్తర్వులు కదండి. స్కేలు ప్రకారం 26 రూపాయలకు రసీదు రాసి ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్కు చూపించాలి. లేకపోతే గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వదు. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. కావాలంటే తమరు ఏ కుర్రవాడిని అడిగినా నేను అబద్ధం చెప్పడలేదు అని తెలుస్తుంది. రమేషుడు చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత, మీరు పిల్లల దగ్గర చులకనైపోరా అని అడిగాడు. వనమాలి సిగ్గుపడి, ఏం చేయమంటారు బాబుగారు, ఈ డబ్బు ఇవ్వడం కూడా వేణిబాబుకి ఇష్టం లేదు అన్నాడు. ఈ స్కూల్ మీద పెత్తనం వారిదే కదూ? వనమాలి కొంచెం వెనక ముందాడాడు. కానీ అతనికి చెప్పక తప్పలేదు. అందుకనే చల్లగా బయటపెట్టాడు. సెక్రటరీ గారు వారే, కానీ చేతిది దమ్మిడి కూడా ఖర్చు పెట్టరు. యదు ముఖర్జీ గారి అమ్మాయి ఉందే, మా తల్లి మహాలక్ష్మి, ఆమె దయలేకపోతే ఈ స్కూల్ ఎప్పుడో ఎగిరిపోయేది. ఈ సంవత్సరం పాక కప్పిస్తానని చెప్పి కూడా ఎందుకనో హఠాత్తుగా సహాయం చేయడం మానేసింది. కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. రమేషుడు కుతూహలంతో రమ విషయంలో ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి, ఆమె తమ్ముడు స్కూల్లో చదువుతున్నాడు కదూ అని చివరికి అడిగాడు. యతీనా, ఎందుకు చదవటం లేదు అన్నాడు వనమాలి. సరే, మీకు స్కూల్ వెళ్ళయిందనుకుంటాను, ఇంక వెళ్ళండి, రేపు నేనే స్కూల్కి వస్తాను. చిత్తం అని వనమాలి ఇంకో మాట నమస్కారం చేసి బలవంతాన రమేష్ని పాదధూళి తీసి నెత్తిన వేసుకుని వెళ్ళిపోయాడు.
విశ్వేశ్వరి సంగతి ఆనాడే అంతటా పాకిపోయింది. వేణి ఎవరినీ ముఖాన పరుషంగా మాట్లాడలేదు. అందుకని అతను పోయి రమ పిన్నమ్మను తీసుకొచ్చాడు. వెనకటి కాలంలో తక్షకుడు రావి చెట్టును కరిచి భస్మం చేశాడని శాస్త్రాల్లో ఉంది. ఈ పిన్నమ్మ కూడా ఆవేళ వీరింటి మీదకొచ్చి కక్కిపోయిన విషానికి విశ్వేశ్వరుడి దేహం కొయ్యకాక రక్తమాంసాలతో కూడింది కావడం వలనో, లేక ఆ కాలం ఈ కాలం కాకపోవడం వలనో తగలబడి భస్మం కాలేదు. విశ్వేశ్వరి మెదలకుండా ఈ అవమానం అంతా దిగమింగింది. కోపం తెచ్చుకుని జవాబిస్తే ఈమె నోట ముందు తన కొడుకు సంగతే వస్తుందని, ఆ సంగతి రమేషుడికి తెలుస్తుందని ఆమె భయపడింది. సిగ్గు కూడా పడింది. అందుచేతనే కలలాగా అలా కూర్చుండిపోయింది. పల్లెటూళ్ళలో ఏమాట దాగదు. ఈ సంగతి రమేషుడికి కూడా తెలిసింది. పెత్తలిని గురించి అతని మనసులో మొదటి నుంచి ఆదుర్దాగానే ఉంది. ఈ విషయమై తల్లి కొడుకులకు తగవు కూడా రావచ్చు అని అతను సందేహించాడు. కానీ పరాయి మనిషిని ఇంటికి తీసుకొచ్చి వేణి తన తల్లిని ఇలా అవమానం చేయిస్తాడని రమేషుడు కలలో కూడా అనుకోలేదు. అతనికి ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని ఘటనలాగా తోచింది. ఈ మాట తలుచుకున్నప్పటికల్లా అతనికి అరికాలి మంట నెత్తికెక్కుతోంది. అప్పుడే వాళ్ళ ఇంటి మీదకి పోయి నోటికొచ్చినట్టు తిట్టి వద్దాం అనుకున్నాడు. తన తల్లిని ఇలా అవమానించిన వాడిని అవమానించడానికి ముందు వెనకలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు అని అతని నమ్మకం. కానీ మళ్ళీ అప్పుడే అతనికి అది మంచిది కాదు అని తోచింది. ఈ పని వల్ల పెత్తలికి అవమానం ఎక్కువవుతుంది కానీ తగ్గదు అనుకున్నాడు. ఇవాళ దీను దగ్గర, నిన్న మాస్టర్ గారి నోట రమ ప్రశంస వినడం వల్ల రమేష్కి ఆమె మీద కొంచెం శ్రద్ధ, గౌరవం కలిగాయి. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా అతనికి మూర్ఖత, స్వార్థపరత్వం కనిపించింది. ఒక్క పెత్తలి హృదయం తప్ప ఈ గ్రామం అంతా అంధకార బంధురంగా ఉంది అని రమేష్కి నమ్మకం కలిగినప్పుడు అతనికి ముఖర్జీ గారింటిలో కొద్ది వెలుగు కనపడింది. అదెంత కొద్దిదైనప్పటికీ అతని మనసుకు ఆనందం కలిగించింది. కానీ మళ్ళీ ఈ ఘటన రమ మీద అసహ్యము, ఆక్రోశము కలిగించింది. ఈ దిక్కుమాలిన పని తప్పక వేణి, రమ, ఆమె పినతల్లి కలిసే చేసి ఉంటారు అని నమ్మకం కలిగింది. కానీ రమేషుడు ఆ స్త్రీలను ఏం చేయగలడు? వేణికి మాత్రం ఏం శాస్తి చేస్తాడు? ఎంత ఆలోచించినా అతనికి ఏమీ పాలుపోలేదు. ఇలాంటి సమయంలో ఒక ఘటన జరిగింది. ముఖర్జీ ఘోషాలకు ఇంకా కొంత ఆస్తి ఉమ్మడిగానే ఉంది, పంపిణీ కాలేదు. ఈ తాలూకుదే ఒక గుంట ఆచారి గారింటి వెనక ఉంది. ఒకప్పుడు అది పెద్దదే, కానీ దాని మీద శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పూడిపోయి ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది. పెద్ద చేపల్ని దాంట్లో వదలరు. బురద మట్టలు వగైరా గాలికి పుట్టేవి కొద్దిగా ఉన్నాయి. ఒకనాటి ఉదయం భైరవాచారి తత్తరబిత్తరగా రమేషుడింటికి పరిగెత్తుకొచ్చి కచేరీ చావట్లో కూర్చుని పదులు రాసుకుంటున్న గుమాస్తా గోపాల సర్కార్తో ఆదుర్దాగా, సర్కార్ గారు, ఇంకా మనిషిని పంపలేదా? ఉమ్మడి గుంటలో చేపలు పట్టుకుంటున్నారు అన్నాడు. సర్కారు కలం చెవి మీద పెట్టి తలెత్తి, ఎవరా పట్టేది అన్నాడు. ఇంకెవరు? వేణీబాబు నౌకర్ అక్కడ నుంచున్నాడు. ముఖర్జీల దర్వాన్ కూడా ఉన్నాడు. ఇక లేనిది మీ మనిషేగా, త్వరగా పంపండి. గోపాలుడు ఏమాత్రం ఆదుర్దా చూపించలేదు. తాపీగా, మా బాబయ్య మత్స్యమాంసాలు తినడుగా అన్నాడు. తినకపోయినా భాగం తీసుకోవాలిగా. ఆ ఆదుర్దా మనకేగా. పెద్దబాబు బ్రతికున్నా భాగం కావాలనేవాడే. మన రమేష్ బాబు అదొక రకం మనిషి అని భైరవుని ముఖం మీద విస్మయ చిహ్నాలు చూసి నవ్వుతూ శ్లేషగా అన్నాడు. అవెంత భాగ్యం ఆచార్యులు గారు, అనా చేపలుండవు. ఆ వేళ తూర్పు పొలాన పెద్ద ఉమ్మడి తుమ్మ చెట్టు కొట్టుకొచ్చి వారిద్దరే పంచుకున్నారు. మాకు ఒక్క పుల్ల కూడా ఇవ్వలేదు. నేను ఆదరాబాదరా వచ్చి ఇదంతా బాబుగారితో చెప్పాను. ఆయన పుస్తకం చదివేవాడల్లా విని నవ్వి మళ్ళీ పుస్తకం చదువుకోసాగాడు. నేను ఏం చేయమంటారు బాబు అని అడిగాను. ఆయన మళ్ళీ తలెత్తలేదు. నేను వదలకుండా పీడించగా పుస్తకం బోర్లా వేసి ఆవలించి, కట్టె పుల్లలా, ఇక తుమ్మ చెట్లు లేవా ఏమిటి అన్నాడు. విన్నావుగా ధోరణి, అప్పుడు నేను ఎందుకు లేవు బాబు, అలాగని మన హక్కు మనం ఎందుకు వదులుకోవాలి? ఈ ప్రపంచంలో ఎవరన్నా అలా వదులుకున్నారా అని అడిగాను. అప్పుడు రమేష్ బాబు మళ్ళీ పుస్తకం తీసుకుని 4-5 నిమిషాలు మెదలకుండా ఊరుకుని, ఆ మాట నిజమే, కానీ వెధవ కట్టెపుల్లల కోసం తగవెక్కడ పెట్టు కూర్చుంటావు అన్నాడు. ఏమిటి అన్నాడు భైరవుడు విస్మయంతో. గోపాలుడు మందహాసం చేసి తల తిప్పి, ఏమిటే ఉంది ఆచార్య గారు, వారు చెప్పింది మంచి మాటే, ఇంకా దాపరికం ఎందుకు? ఈ ఇంటి లక్ష్మి తారిణీ ఘోషాలతోనే తరలిపోయింది అని నేను అప్పుడే అనుకున్నాను అన్నాడు. భైరవుడు కాసేపు ఊరుకుని, ఈ గుంట మా ఇంటి వెనకాలేనాయే, తర్వాత నా మీదకి వస్తుంది, చెప్పడం మంచిదేమో అన్నాడు. అయితే పోయి చెప్పిరండి. దాయాదులకు జడుస్తూ రాత్రింబగళ్ళు పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే ఆస్తి నిలుపుకోగలమా?
యదుముఖర్జీ కూతురు ఆ సంగతి విని పగలబడి నవ్విందట. గోవింద గంగూలిని పిలిచి తమాషగా నెలకింతని మనోవర్తి తీసుకుని ఆస్తి నాకు అప్పచెప్పమని రమేష్ బాబుతో చెప్పు అని కూడా అన్నదట. ఇంతకంటే సిగ్గుచేటేముంది అని గోపాలుడు కోపంతో మొహం మార్చుకుని పనిలో నిమగ్నమయ్యాడు. భైరవుడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆడదిక్కులేని ఇల్లు దుమ్ము ధూళి బెత్తెడెత్తున పేరుకుపోయింది. రమేషుడు ఈజీ చైర్లో పడుకునున్నాడు. ఆనాడు యుద్ధ విముఖుడైన అర్జునుడికి గీతోపదేశం చేసి కృష్ణుడు యుద్ధానికి పురిగొల్పినట్టుగా గోవిందుడు రమేషుడికి ముందు భూమికగా అతను కర్తవ్య ఉద్యుక్తుడు కాకూడదని, ఆస్తిని సంరక్షించుకోవాలని ఉపదేశించి అసలు సంగతి ఎత్తగానే రమేషుడు గుండు దెబ్బతిన్న పెద్ద పులిలాగా ఏమిటి రోజు ఇదొక వేళాకోళమా అని గట్టిగా కేకపెట్టాడు. అతని కోపం చూసేసరికి భైరవుడికి గాబరా పుట్టింది. ఈ వేళాకోళం ఎవరిదో అతనికి అర్థం కాలేదు. అతని నౌకరు రమేష్ నౌకరు భుజ్వా హిందుస్థానీ వాడు, మంచి బలవంతుడు, విశ్వాసపాత్రుడు. గరిడీలో రమేషుడికి శిష్యుడు. రమేషుడు తన సాధన చేసుకోవడం కోసం వీడికి కూడా సాము నేర్పాడు. ఇప్పుడు రమేషుడు అతన్ని పిలిచాడు. భుజ్వా రాగానే రమేషుడు కఠినంగా ఆజ్ఞాపించాడు. చేపలని లాక్కురా, ఎవరన్నా అడ్డు వస్తే వాళ్ళని కూడా జుట్టు పట్టుకుని ఈడ్చుకురా, అది సాధ్యపడకపోతే కనీసం వాళ్ళ పళ్ళన్న రాలగొట్టి తీసుకురా. భుజ్వాకు కావాల్సింది ఇటువంటి ఉత్తరవే. కిక్కురు మనకుండా వాడు నూనె రాసి చేవ తేలిన కర్రను తెచ్చుకుంటానని గదిలోకి పోయాడు. భైరవుని కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. ఇతను బంగాళాదేశపు నీళ్లతో పెరిగిన మనిషి. తిట్లు తిమ్ములు తర్జన భర్జనకేమీ భయపడు. కానీ ఆ దృఢంగా పుట్టిగా ఉన్న హిందుస్థానీ వాడిని చూసేసరికి భయం వేసింది. వాడు మాట్లాడకుండా తల వంచుకుని పోవడం భైరవుణ్ణి మరింత గాబరా పెట్టింది. మురిగే కుక్క కరవదని ఆయనకు తెలుసు. పాపం ఆయన గొంతెండిపోయింది. భైరవుడు నిజంగా రమేష్ని శుభచింతకుడు. అందుచేతనే ముందుగా వీరికొచ్చి చెప్పాడు. అలాగైతే సకాలంలో అక్కడికి పోయి ఏదో రంకెలు వేసి కాసిన చేపలు తెచ్చుకుంటారు అనుకున్నాడు. అవసరమైతే ఈ పనిలో తను కూడా సహాయం చేద్దామనుకున్నాడు. కానీ ఇప్పుడు వ్యవహారం పెడతిరిగింది. తిట్లు తిమ్ముల వైపు ఎవరు పోలేదు. యజమాని కాస్త హుంకరించాడు. కానీ భృత్యుడు పెదవి కూడా కదిలించలేదు. తిన్నగా కర్ర తేవడానికి పోయాడు. భైరవుడు చాలా బీదవాడు. దొమ్ములాట కేసులో ఇరుక్కునే తాహతు అతనికి లేదు. అసలు అలాంటి సంకల్పమే లేదు అతనికి. ఒక్క క్షణంలో భుజ్వా పొడవాటి కర్ర చేతపట్టి గదిలోంచి బయటకొచ్చి కర్ర తలకానించుకుని నమస్కారం చేసి పోవడానికి ఉపక్రమించగానే భైరవుడు ఒక్క మాటుగా ఆవురుమని ఏడ్చి పోయి రమేషుడి 2 చేతులు పట్టుకుని, ఓరే భుజ్వా పోవాకు నాయనా, రమేష్ నన్ను రక్షించు, బీదవాణ్ణి, పిల్లలు గలవాణ్ణి, ఒక క్షణం కూడా బ్రతకలేను అన్నాడు. రమేషుడు విరక్తితో చేయి వదిలించుకున్నాడు. అతని ఆశ్చర్యానికి హద్దులేదు. భుజ్వా మాట్లాడలేదు. వెనక్కి తిరిగాడు. భైరవుడు రోదన స్వరంతో అన్నాడు, ఈ సంగతి బయటికి పొక్కకుండా ఉండదు నాయనా. వేణీబాబు తలుచుకుంటే నన్ను ఒక్కనాటికి బతకనివ్వడు. నా ఇల్లు వాకిలి తగలబడిపోతుంది. త్రిమూర్తులొచ్చినా అడ్డుపడలేరు. రమేషుడు తల వంచుకుని స్తబ్దుడై కూర్చున్నాడు. గోల వినపడగానే గోపాల సర్కారు ఖాతా పుస్తకం వదిలిపెట్టి అక్కడికి వచ్చాడు. ఈ మాట అతను సమర్థిస్తూ, ఆ మాట నిజమే బాబు అన్నాడు మెల్లిగా. రమేషుడు దీనికి కూడా జవాబివ్వలేదు. భుజ్వాని పొమ్మని చేత్తో సైగ చేసి గదిలోకి వెళ్ళిపోయాడు. భైరవాచారి ఖాతరోక్తులు తుఫాను మాదిరిగా రమేష్ని హృదయాన్ని ఎంత కదిలిస్తున్నాయో ఒక్క అంతర్యామికే తెలుసు. ఏరా యతీన్, ఆటలాడుతూ కూర్చున్నావు, స్కూల్కి పోవా అంది రమ. మాకు 2 రోజులు సెలవుగా అక్కయ్యా అన్నాడు యతీన్. ఆ మాట విని అసలే వికారంగా ఉన్న మొహాన్ని ఇంకా వికారంగా పెట్టుకుని, నీ స్కూలు బండలుగాను, నెలకు 15 రోజులు సెలవులే, ఇలాంటి స్కూల్ కోసమేనా నువ్వు చిలుము వదిలించుకుంటున్నది? నేనైతే నిప్పు పెట్టేదాన్ని అని తన పని మీద తాను వెళ్ళింది. ఈమె చెప్పేదంతా అబద్ధమేనని ప్రచారం చేసేవారిలో కొంత పొరపాటుంది. అప్పుడప్పుడు ఈమె 1-2 నిజం మాటలు కూడా చెప్తూ ఉంటుంది. అవసరమైతే దెప్పుతుంది కూడా. రమ తమ్ముని దగ్గర తీసుకుని సెలవెందుకురా అని అడిగింది. యతీన్ అక్క ఒడిలో కూర్చుని, మా స్కూలు తిరగకప్పుతున్నారుగా, తర్వాత సున్నం కొడతారట. ఎన్ని పుస్తకాలు వస్తున్నాయనుకున్నావు? 4 కుర్చీలు, మేజాలు, ఒక బీరువా, పెద్ద గడియారము అన్నీ వస్తున్నాయి. నువ్వు ఒక మాట వచ్చి చూడకూడదక్కయ్యా అన్నాడు. రమ ఆశ్చర్యంతో, నిజమేనట్రా అంది. నిజమేనక్కయ్యా, రమేష్ బాబు గారు వచ్చారు కదూ, వారే ఇవన్నీ ఇప్పించారు అని యతీన్ ఇంకా ఏమేమో చెప్పబోతుండగా పినతల్లి తమ వైపు రావడం చూసి రమ తమ్ముడిని తన గదిలోకి తీసుకుపోయి బుజ్జగించి అనేక సంగతులు అడిగి తెలుసుకుంది. అన్నీ రమేషుడికి స్కూల్కు సంబంధించినవే.
ఇక ముందు రమేషుడు రోజుకు 2 గంటలు పిల్లలకు పాఠాలు చెప్తాడని కూడా తెలుసుకుంది. ఎరా యతీన్, వారు నిన్ను గుర్తుపట్టారా అని హఠాత్తుగా అడిగింది. ఆ అన్నాడు కుర్రాడు గర్వంగా తల తిప్పుతూ. ఏమని పిలిచేవారిని? ఈ మాట యతీన్ కొంచెం చిక్కులో పడ్డాడు. కారణం వారిని పిలిచేంత స్వతంత్రంగాని సాహసంగాని అతని అదృష్టంలో ఇంకా పట్టలేదు. వారొచ్చి నిలబడితే హెడ్ మాస్టర్ పర్యంతం గడగడలాడడం చూసి పిల్లల విస్మయానికి భయానికి హద్దుండేది కాదు. పిలవడం అలా ఉంచి ధైర్యంగా వారి ముఖం వంక చూడ్డానికి కూడా పిల్లలకు గుండె ఉండేది కాదు. కానీ ఈ సంగతి అక్కయ్య దగ్గర ఒప్పుకోవడం కష్టమే. మాస్టర్లంతా రమేష్ని చిన్నబాబు గారిని పిలవడం పిల్లలంతా విన్నారు. అందుకని అతను బుద్ధినంతా వినియోగించి చిన్నబాబు గారు అంటాను అన్నాడు. కానీ వాడి ముఖాన్ని బట్టి రమ అంతా కనిపెట్టి కుర్రాడిని గుండె దగ్గరికి లాక్కుని నవ్వుతూ, చిన్నబాబేమిట్రా, వారు నీకు బావగారవుతారు. వేణీబాబుని బావా అని ఎలా పిలుస్తావో వారిని కూడా అలాగే బావా అని పిలవలేవు? యతీన్ విస్మయంతోనూ ఆనందంతోనూ చెంచలుడై, ఏమిటి, ఆయన నాకు బావవుతాడా? నిజంగానే అక్కయ్య అన్నాడు. నిజంగా అని రమ మళ్ళీ నవ్వింది. ఇక యతీన్ అక్కడ ఉండలేకపోయాడు. ఈ వార్త మిత్రుల్లో ప్రచారం చేస్తే గాని అతనికి కడుపు ఉబ్బు తగ్గదు. కానీ అది ఎలా సాధ్యం? స్కూల్ మూసివేసింది. ఈ 2 రోజులు ఎలాగో వాడు ఓపిక పట్టక తప్పదు. అయినా చుట్టుపక్కల ఉన్న 2-3 పిల్లల చెవినైనా వేద్దాం అని అక్క చేతిలోంచి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇక పోతానక్కయ్య అన్నాడు. ఈవేళప్పుడే ఎక్కడికి పోతావురా అని రమవాణ్ణి గట్టిగా పట్టుకుంది. తనను పోనివ్వనందుకు యతీన్ కాసేపు మొహం మార్చుకుని కూర్చుని తర్వాత, ఇన్నాళ్ల నుంచి ఆయన ఎక్కడున్నాడు అక్కయ్య అని అడిగాడు. రమ మెల్లిగా, ఇన్నాళ్ల నుంచి వారు కలకత్తాలో చదువుకున్నారు. నువ్వు కూడా పెద్దవాడివైతే కలకత్తా పోవాలి. నన్ను వదిలిపెట్టి ఉండగలవా యతీన్ అని తమ్ముణ్ణి ఇంకో మాట గుండెగా హత్తుకుంది. యతీన్ కుర్రవాడైనా అక్కయ్య గొంతులో ఏదో మార్పు కనిపెట్టి ఆమె ముఖం వంక ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. రమ తమ్ముణ్ణి ప్రాణంతో సమానంగా ప్రేమించేది. కానీ ఆ ప్రేమను మాటలతో గాని చేష్టలతో గాని ఈ విధంగా ఆవేశంతో ఎప్పుడు వెల్లడించలేదు. బావ చదువంతా పూర్తయిందా అక్కయ్య అన్నాడు యతీన్. అయిపోయిందిరా అంది రమ అలాగే స్నేహపూరిత కంఠంతో. నీకెలా తెలుసు అని అడిగాడు యతీన్. జవాబుగా రమ నిట్టూర్చింది. నిజానికి అతని చదువు గురించి ఈమెకే కాదు, గ్రామస్తులెవరికి తెలీదు. తను ఊహించింది నిజం కావచ్చు అని ఈమె నమ్మకం. ఎందుకంటే వచ్చిన కొద్ది కాలానికే ఇతరుల పిల్లల చదువుకి ఇంత శ్రద్ధ తీసుకునే వ్యక్తి మూర్ఖుడై ఉండడు అని ఆమె విశ్వసించింది. యతీన్ మళ్ళీ ఆ విషయమే అడగలేదు. కారణం ఈ మధ్యలోనే అతని బుర్రలో ఇంకో ప్రశ్న ఉద్భవించింది. సరేగాని అక్కయ్య, వేణి బావ ఇక్కడికి రోజు వస్తాడే, రమేష్ బావ రాడెందుకు అని అడిగాడు. ఈ ప్రశ్న రమ శరీరంలో ఏదో నొప్పి మాదిరి విద్యుద్వేగంతో ప్రవహించింది. అయినా నవ్వుతూ, వారిని పిలుచుకురాగలవా అంది. ఇప్పుడు పొమ్మంటావా అక్కయ్య అంటూ యతీన్ వెంటనే లేచి నుంచున్నాడు. ఒరే, నువ్వెంత పిచ్చివాడివిరా అని రమ కనురెప్పపాటుతో కుర్రవాణ్ణి పట్టుకుని, జాగ్రత్త యతీన్, అలాంటి పని ఎన్నడూ చేయకు అని దగ్గరికి తీసుకుంది. ఆమె గుండె దడదడా కొట్టుకోవడం గ్రహించి యతీన్ కుర్రవాడైనా కూడా ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తుండిపోయాడు. ఆమె ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. పైగా రమేష్ బావ అవుతాడని చెప్పి వాడెంతో సంతోషిస్తూ ఉండగా ఈ విధంగా భయపెట్టడం వాణ్ణి మరింత గాబరా గురిచేసింది. ఆ సమయంలో పినతల్లి పిలుపు చెవినపడి రమ తమ్ముణ్ణి వదిలి నుంచుంది. కాసేపట్లోనే ఆమె వాకిట్లోకి వచ్చి, నేను ఇంకాను స్నానం చేయడానికి పోయావనుకున్నాను. ఎంత ఏకాదశి అయితే మాత్రం ఈ వేళ దాకా మునకవేసి రాకుండా ఉంటారా? ఎవరన్నా మొహం చూడు ఎలా వాడి నల్లబడిపోయిందో అన్నది. నువ్వు పో పిన్ని, నేను ఇప్పుడే పోతా అన్నది రమ బలవంతాన నవ్వుతూ. ఇంకా ఎప్పుడు పోతావు? ఇలా బయటికి రా, వేణి చేపలు పట్టించుకొచ్చాడు, భాగం చేసుకుందాం అంది పినతల్లి. చేపల మాట వినగానే యతీన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రమ చాటుగా ముఖం తుడుచుకుని పినతల్లి వెంట బయటికొచ్చింది. ఇంటి ముంగిట్లో గోలగా ఉంది. చేపలు బాగానే పడ్డాయి. ఇంచుమించు పెద్ద తట్టెడు భాగాలు వేయించడానికి వేణి స్వయంగా వచ్చాడు. ఊళ్ళో పిల్లలంతా కూడా పల్లెకారుల వెంట వచ్చి చుట్టుముట్టి గోల చేస్తున్నారు. బయట దగ్గు వినపడింది. ఆ తర్వాత, ఏ రకమి పడ్డాయి వేణి అంటూ ధర్మదాసు కర్ర కొట్టుకుంటూ ప్రవేశించాడు. వేణి ముఖం మార్చుకుని, ఏవో కాసిని జల్లలు పడ్డాయి అని పల్లెకారులతో, ఎందుకో ఆలస్యం చేస్తారు, త్వరగా 2 భాగాలు చేయండి అన్నాడు. పల్లెకారులు భాగాలు వేస్తున్నారు. ఎందుకు తీర్థాలలాగా పోగయ్యారు? నేను చాలా రోజుల నుంచి వచ్చి నిన్ను చూసిపోదాం అనుకుంటూ ఉంటే ఇంతవరకు పడనేలేదు అంటూ గోవింద గంగూలీ మెల్లాలో అడుగుపెట్టాడు. రండి అని రమ పెదవులు బిగబట్టి నవ్వింది. ఏమిటంతా చోద్యం చూస్తున్నారు అని గంగూలీ వారి దగ్గరికి వచ్చి హఠాత్తుగా ఆశ్చర్యం తెచ్చుకుని,
ఓష్ ఇదా సంగతి, బాగానే పడ్డాయే, పెద్ద చెరువులో వల వేశారేమిటి అన్నాడు. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడం అనవసరం అని ఎవరు ఇవ్వలేదు. చేపలు భాగాలు వేశారు. వేణి తన భాగానికి వచ్చినవన్నీ నౌకరు నెత్తికెక్కించి పల్లెకారులకేదో కన్ను మలిపి సైగ చేసి ఇంటికి బయలుదేరుతున్నాడు. ఇహ ముఖర్జీ గారింట్లో తినేవారెవరు లేరు కాబట్టి వారి భాగంలోని అన్నీ అందరూ తలాకాసిని యోగ్యతానుసారంగా పంచుకుని ఇళ్లకెళ్ళిపోతుండగా రమేష్ని హిందుస్థానీ నౌకరు తన ఎత్తు లాఠీ చేతబట్టి ఇంటి ముంగిట్లో నిలబడ్డాడు. వీడి ముఖం ఎంతమందిలో ఉన్నా కళ్ళపడకుండా ఉండదు. కళ్ళపడితే మరపు కూడా రాదు. ఈ గ్రామంలో పిన్న మొదలు పెద్ద వరకు అందరూ వీడిని ఎరుగుదురు. అంతేకాదు, వీడిని గురించి కల్పనా కథలు కూడా అక్కడ ప్రచారంలో ఉన్నాయి. అక్కడ పోగిన వారందరిలో వాడు రమని ఎలా గుర్తించాడో వాడికే తెలియాలి. దూరాన ఉండేవాడు రమకు సలాం పెట్టి అమ్మగారు అని దగ్గరకొచ్చి నుంచున్నాడు. వాడి మొహం ఎలాగున్నా గొంతు మాత్రం భయం గొలిపేటట్టుగా ఉంది. కటుగా ఉండటమే కాదు, బొంగురుగా కూడా. వాడు మళ్ళీ ఇంకొకసారి సలాం పెట్టి కలగా పులకపు భాషలో తను రమేష్ నౌకర్నని, చేపల్లో 3వ భాగం తీసుకుపోవడానికి వచ్చారని చెప్పుకున్నాడు. రమ విస్మయం వలనైతేనే, వాడు అడిగిన దానికి జవాబు సిద్ధంగా లేకపోవడం వలనైతేనే వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. హిందుస్థానీ వాడు తట్ట తీసుకుని పోబోతున్న వేణి నౌకర్ని ఏయ్ పోబాకు అని గద్దించాడు. నౌకర్ భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. వేణి అప్పుడు కాస్త సాహసించి తను ఉన్న చోటు నుంచి కదలకుండానే ఏం భాగం అని అడిగాడు. బుజువా వెంటనే వేణికి ఒక సలాం పెట్టి మిమ్మల్ని అడగలేదు బాబుగారు అన్నాడు. రమ పినతల్లి ఎక్కడో పంచపాళిలో ఉంది. ఏరా నాయనా కొడతావేమిటి అన్నది. బుజువా కాసేపు ఆమె ముఖమంక చూసి బొంగురు గొంతుతో పకపక నవ్వాడు. తర్వాత కాసేపటికి నవ్వాపుకుని సిగ్గుపడ్డవాడిలాగా అమ్మగారు అని పిలిచాడు మళ్ళీ. వాడి మాటల్లోనూ ప్రవర్తనలోనూ అతి వినయమే కాకుండా నిర్లక్ష్యం కూడా కనపడుతోంది. అది గ్రహించిన రమ విసుగుతో ఏం కావాలి మీ బాబుకి అన్నది. రమ విరక్తి చెందడం చూసి భుజవా ముడుచుకుపోయాడు. తన కర్కశ కంఠాన్ని వాడు శక్తి కొద్దీ మృదువుగా చేసి మళ్ళీ వెనకటి మాటలే చెప్పాడు. ఇప్పుడు చెప్తే మాత్రం ఏం లాభం, చేపలు పంచిపెట్టడం కూడా అయిపోయింది. ఇంతమంది ఎదుట రమ చిన్నబోతుందా? అందుకనే కొంచెం కటుగా అంది. మీ బాబుకి ఇందులో భాగం లేదు, పోయి చేతనైంది చేసుకోమను. చిత్తం అమ్మగారు అని భుజవా ఇంకొక మాట సలాం పెట్టి వేణి నౌకర్ని పొమ్మని చేత్తో సైగ చేసి తను పోవడానికి ఉపక్రమించాడు. వీడి ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపడుతుండగా మళ్ళీ రమ్మవైపుకు తిరిగి కలగాపులకపు భాషలో ఇలా చెప్పాడు. అమ్మగారు, ఊళ్ళో వాళ్ళు ఎవరో చెప్తే మా బాబుగారు నన్ను చెరువు దగ్గరికి పోయి చేపలు తెమ్మని పంపారు. నిజానికి నేను కానీ మా బాబుగారు కానీ చేపలు తినము, కానీ అని భుజవా ఒక మాట గుండె మీద చరుచుకుని బాబుగారి ఆజ్ఞ ప్రకారం ఈ ప్రాణాలని చెరువు దగ్గరే విడిచేవాణ్ణి. ఎందుకో నా బాబుగారికి కోపం తగ్గిపోయింది. నన్ను వెనక్కి పిలిపించి భుజవా పోయి ఆ చెరువులో మనకు భాగం ఉందో లేదో అమ్మగారిని కనుక్కురా అన్నాడు. అని వాడు కర్రతో సహా 2 చేతులు తలపైకెత్తి రమకు నమస్కరించి, ఒరే భుజవా, ఎవరెన్ని చెప్పినా అమ్మగారి నోట వెంట మాత్రం అబద్ధం రాదు. ఇతరుల సొత్తుకు ఆమె ఎప్పుడూ ఆశపడదు అన్నారు మా బాబుగారు నాతో అని వాడు సంభ్రమంతో నమస్కరించుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే వేణి ఆడంగి గొంతుతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇలా అయితే వాడు ఆస్తిని వాడే కాపాడుకుంటాడు. చూడురమ్మా, నేను నీ ముందే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఇవాళ నుంచి వాడిని ఆ గుంటలో ఒక్క పక్కెను కూడా పట్టనివ్వను అని ఆనందంతో ఉబ్బిపోయి హీ అని సాగదీసి నవ్వడం ప్రారంభించాడు. ఆ మాటలేవి రమ చెవికెక్కలేదు. అమ్మగారి నోటి వెంట ఎప్పుడు అబద్ధమే రాదు అని భుజవా చెప్పిన మాటే 1,00,000 చప్పట్లు కొడుతున్నట్టుగా ఆమె చెవిలో ప్రతిబింబిస్తోంది. ఆమె పచ్చని ముఖం ఒక్క మాట ఎర్రబడిపోయి వెంటనే తెల్లబడిపోయింది. మొహంలో ఎక్కడా రక్తపు బొట్టు లేదన్నట్టుగా ఆమెకున్న జ్ఞానం వల్ల తన ముఖాన్ని ఇతరులకు కనపడనివ్వకూడదని, అందుకని ఆమె తల మీదకి ముసుగు లాక్కుని చప్పున లోపలికి వెళ్ళిపోయింది. పెద్దమ్మ, ఎవరు రమేషా? రానాయన లోపలికి రా అని విశ్వేశ్వరి ఆదరాబాదరా చాప తెచ్చి పరిచింది. రమేషుడు ఇంట్లోకి వచ్చి చకితుడైనాడు. కారణం, విశ్వేశ్వరి దగ్గర మరో స్త్రీ కూర్చుంది. ఆమె ముఖం కనబడకపోయినా రమ అయి ఉంటుంది అని రమేషుడు ఊహించాడు. అతనికి కోపం కూడా వచ్చింది. పిన్నమ్మ ద్వారా తిట్టించి మళ్ళీ ఆమె దగ్గరే చాటుగా వచ్చి కూర్చున్నందుకు రమకు కూడా చిక్కొచ్చి పడింది. ఆమెకి ముసుగు వేసుకుందామంటే సిగ్గు, వేసుకోకపోతే ఉండలేదు.
అదిగాక మొన్న చేపల దగ్గర వాడు అలా అనిపోయాడు. అందుకనే ఆమె ఇవన్నీ ఆలోచించి సాధ్యమైనంత వరకు చాటు చేసుకుని కూర్చుంది. రమేష్ కూడా అటువైపు చూడలేదు. ఇంట్లో ఇంకొకళ్ళు ఉన్నారు అని కూడా గమనించినట్టు చాప మీద కూర్చుని పెద్దమ్మా అన్నాడు. హఠాత్తుగా మధ్యాహ్నం పూట వచ్చావెందుకు అంది విశ్వేశ్వరి. మధ్యాహ్నం తప్పితే నీ దగ్గర కాసేపు కూర్చోడానికి వీలుండదు. నీకెప్పుడు పనులు తీరవుగా అన్నాడు రమేషుడు. విశ్వేశ్వరి అతని మాటకు ఎదురు చెప్పలేదు, మందహాసం చేసింది. రమేషుడు కూడా నవ్వుతూ, చిన్నప్పుడు ఒక మాట నీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాను, ఇప్పుడు ఇంకొక మాట సెలవు తీసుకోవడానికి వచ్చాను. ఈ తఫా ఒకటే పోక అన్నాడు. అతను ఎంత నవ్వుతున్నప్పటికీ గొంతులో వేదన కనపడుతూనే ఉంది. అది గ్రహించి శ్రోతలిద్దరూ విస్మయంతోనూ వేదనతోనూ చకితులైనారు. శివ శివ, అవేం మాటలురా నాయనా అన్నది విశ్వేశ్వరి. ఆమె కళ్ళలో నీరు తిరిగింది. రమేషుడు మళ్ళీ నవ్వాడు. విశ్వేశ్వరి స్నేహపూరిత స్వరంతో ఒంట్లో బాగలేదా నాయనా అని అడిగింది. రమేషుడు ఒక మాటు పుష్టిగల తన శరీరం వంక చూసుకుని అన్నాడు. ఇది గోధుమ రొట్టెతో పెరిగిన దేహం పెద్దమ్మా, కాస్తా కూస్తా జబ్బుల్ని లెక్క చేయదు. అసలు జబ్బుగా కూడా లేదు నాకు. ఇక్కడ ఉండడానికి బాగలేదు. జబ్బుగా లేదు అని తెలుసుకుని విశ్వేశ్వరి కొంచెం తృప్తి పడింది. ఇది నీ జన్మభూమి కదా, ఇక్కడే ఉండలేనంటున్నావు ఎందుకని అంది నవ్వుతూ. కారణం నేను చెప్పదలుచుకోలేదు పెద్దమ్మా, బహుశా నీకంతా తెలుసు అనుకుంటాను. విశ్వేశ్వరి ఒక్క క్షణం మాట్లాడకుండా గంభీరంగా ఉంది. తర్వాత అంతా తెలియకపోయినా కొంతవరకు నాకు తెలుసు. అందుకనే నువ్వు ఇక్కడి నుంచి పోతే జరగదు అని చెప్తున్నాను రమేష్ అంది. ఎందుకు జరగదు పెద్దమ్మా? ఇక్కడ నన్ను కావాలి అనేవాళ్ళు ఒక్కరు లేరుగా. ఎవరూ కావాలనడం లేదని నేను ఇక్కడి నుంచి పోనిస్తానా? ఈ రొట్టెతో పెంచిన శరీరాన్ని పారిపోవడానికి ఉపయోగిస్తావా? రమేషుడు మాట్లాడలేదు. ఇవాళ అతనికి ఈ గ్రామం మీద ఇంత కోపం రావడానికి కారణం కూడా ఉంది. ఊళ్ళో నుంచి రైల్వే స్టేషన్కి పోయే మట్టి రోడ్డు 7-8 సంవత్సరాల క్రిందట వర్షం కురిసి గండి పడింది. అప్పటి నుంచి అది ప్రతి సంవత్సరం కాస్త కూస్త పెరుగుతూ ఇప్పుడది కాలవై కూర్చుంది. ఎప్పుడూ నీళ్లుంటున్నాయి. మిగతా కాలాల్లో పంచెలు పైకి తీసుకుపోవడానికి వీలు పడుతుంది, కానీ వర్షాకాలంలో మరీ ఇబ్బంది. ఈ మధ్య దాని మీద తాటి చెట్టు వేశారు. దాని మీద నడుస్తూ కాళ్ళు జారిపడి చాలామంది దెబ్బలు తింటున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నా గ్రామస్తులకు అది పూడిపించాలని తట్టలేదు. బహుశా డబ్బు ఖర్చు అవుతుందని ఎవ్వరూ పూనుకోలేదేమో. రమేష్డు ఈ భారం వహించి గత 10 దినాల నుంచి గ్రామంలో చందాల కోసం తిరుగుతున్నాడు. కానీ 10 కాన్లు కూడా వసూలు కాలేదు. ఇంతటితో ఊరుకున్నా పర్వాలేదు. ఇవాళ రమేషుడు చందాల కోసం ఊళ్ళో తిరిగి ఇంటికి వస్తుండగా అంగట్లో కూర్చుని కొందరు తనను గురించి మాట్లాడుకోవడం విని ఆగిపోయాడు. లోపల కూర్చున్నవాడు కూడా ఇంకొకడితో అంటున్నాడు, తిరగని పాపం, ఒక్కడు కూడా వీడికి దమ్మిడి ఇవ్వడు. చూసావటోయ్, లాభం లేని శెట్టి వరదని పోతాడా? అయ్యగారు బూట్లు వేసుకుని తిరగాలి కదూ టకటక, అందుకని నీ తిప్పలు పడుతున్నాడు. మనం ఇవ్వకపోయామంటే వాడే వేయించుకుంటాడు. అదిగాక ఇన్నాళ్ళ నుంచి మనం స్టేషన్కి పోవట్లేదు కావాలు. ఇంకొకడన్నాడు, కాస్త ఓర్చుకోవై, మొన్ననే చటర్జీ గారు చెప్పారు ఇతని చేత మారేమ్మకు గుడి కట్టిస్తానని. పాలున్న గొడ్డు, కాస్త పొగిడామంటే ఉబ్బి తబిబ్బులై డబ్బు అవతల పారవేస్తాడు. పొద్దున ఈ మాటలు విన్నప్పటి నుంచి రమేష్కి అసలే కారం రాసుకున్నట్టుగా ఉంది. పైన పెద్దమ్మ ఆ ప్రసంగమే తెచ్చింది. నువ్వా గండి పూడిపించడానికి తిరుగుతున్నావు కామాలు, ఏమైంది? అది నెరవేరదు పెద్దమ్మ, ఎవ్వరు ఒక్క దమ్మిడి ఇచ్చేటట్టు లేరు అన్నాడు రమేష్ విసుగుతో. విశ్వేశ్వరి నవ్వుతున్నది. ఇవ్వకపోయినంత మాత్రాన నెరవేరదంటావెందుకురా? మీ తాత ఇచ్చిపోయిన డబ్బు చాలా ఉంది, కొద్దిగా ఖర్చు పెట్టి పొడిపించకూడదు? రమేష్డు మండిపడ్డాడు. ఎందుకు ఇస్తాను? నాకు తెలియక ఇదివరకే వీళ్ళ స్కూల్కి చాలా డబ్బు తగలేశాను. ఈ గ్రామస్తుల కోసం ఒక్క దమిడి కూడా ఖర్చు పెట్టకూడదు అని రమవంక ఒక మాట చూసి అన్నాడు. వీళ్ళకి దానం చేస్తే తెలివి తక్కువ వాడి కింద జమ కడతారు, మంచి చేస్తే స్వలాభం ఉందనుకుంటారు. వీళ్ళని క్షమించడం కూడా తప్పే, మనకు భయపడ్డాడనుకుంటారు. విశ్వేశ్వరి పక్కపక్క నవ్వింది. కానీ రామ ముఖం కళ్ళు ఎర్రబడ్డాయి. రమేషుడు కోపంతోనే, ఎందుకు పెద్దమ్మ నవ్వుతావు అన్నాడు. నవ్వక ఏం చేయమంటావు నాయనా అని విశ్వేశ్వరి నిట్టూర్చి అన్నది. అందుకనే నువ్వు ఇక్కడ ఉండడం అవసరం అని నేను చెప్తున్నాను. నువ్వు కోపంతో స్వగ్రామాన్ని వదిలిపెట్టిపోవాలనుకుంటున్నావు కదా. నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఇక్కడ నువ్వు కోపించదగ్గ వ్యక్తులు ఎవరున్నారో చెప్పు అని కాసేపు ఉండి తనలో తనే మెల్లగా అనుకుంది. వాళ్ళెంత పీడితులో దుర్బలులో నువ్వు గ్రహించినట్లయితే వాళ్ళ మీద కోపించడానికి నువ్వు సిగ్గుపడేవాడివి రమేష్. భగవంతుడు అనుగ్రహించి నిన్ను ఇక్కడికి పంపాడు. నువ్వు వీళ్ళని వదిలిపెట్టి పోకు నాయనా. వీళ్ళు నన్ను కావాలనుకోవడలేదుగా పెద్దమ్మ. దాన్ని బట్టే గ్రహించుకోవచ్చుగా నాయనా. వీళ్ళు కోపానికి
అలకలకి ఎంత అయోగ్యులో వీళ్లే కాదు, అన్ని గ్రామాల వారు ఇంతే. కావాలంటే నీ ఇష్టం వచ్చిన గ్రామం ఒకటి చూసిరా అని విశ్వేశ్వరి రమవంక చూసి, నువ్వు మాట్లాడకుండా తల వంచు కూర్చున్నావెందుకమ్మా? ఏమిరా రమేష్, మీరిద్దరూ మాట్లాడుకోరు? కాదు రమా, నువ్వు మాట్లాడకపోవడం భావ్యం కాదు. వాడి తండ్రికి నీకు ఉన్న విరోధము ఆయనతోటే పోయింది. ఇంకా అది మనసులో పెట్టుకుని మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండడం మంచిది కాదు అంది. రమ తల ఎత్తకుండానే మెల్లగా అంది, నేను విరోధం పెట్టుకోవాలని అనుకోవడలేదు అత్తయ్య. రమేష్దా? హఠాత్తుగా రమేష్ని గొంతు రమ మాట వినపడనివ్వకుండా చేసింది. రమేష్లా అంటున్నాడు, నువ్వు వీళ్లతో సంబంధం పెట్టుకోకు పెద్దమ్మా. ఆ వేళ ఎలాగో వాళ్ళ పిన్నమ్మ బారి నుంచి తప్పించుకున్నావు. ఈ తఫా వెళ్ళి మళ్ళీ పంపించిందంటే నిన్ను తినిగాని పోదు అని వాదానికి జవాబు కానీ ఎదురు చూడకుండా చప్పున బయటపడ్డాడు. పోవాకు రమేష్, నిలిచిపో, కాస్త నా మాట విను అని విశ్వేశ్వరి కేకవేసింది. రమేష్డు బయట ఉండి, కాదు పెద్దమ్మ, నిన్ను అవమానించిన వాళ్ళ తరఫున నువ్వు మాట్లాడవాకు, వాళ్ళ అహంకారం అంటూ వెళ్ళిపోయాడు. రమ కాసేపు విహ్వలలాగా విశ్వేశ్వరి వంక చూసి, ఈ అపవాదం నా మీదెందుకు అత్తయ్యా? నేను మా పిన్నికి నేర్పి పంపానా నిన్ను తిట్టడానికి అంటూ ఏడ్చింది. విశ్వేశ్వరి రమ చేపట్టుకుని దగ్గర తీసుకుని ఓదార్పుగా, నువ్వు నేర్పి పంపని మాట నిజమే, కానీ ఆ బాధ్యత నీ మీద కొంత ఉంటుంది తల్లి అంది. రమ రెండో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ అలిగినట్టుగా, నా మీదేముండదు, నాకు ఆ సంగతి ఏమి తెలియదు అత్తయ్య. అలాంటప్పుడు ఆయన ఉత్తపుణ్యానికి నన్నెందుకు అవమానించిపోవాలి అన్నది. విశ్వేశ్వరి ఆ విషయం ఏమీ తర్కించలేదు. మెల్లగా అంది, అసలు సంగతి అందరికీ తెలియదుగా తల్లి, కానీ వాడు నిన్ను అవమానించాలనే ఉద్దేశంతో అనలేదు, అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. నీకు తెలియదు కానీ వాళ్ళ గుమాస్తా చెప్తే విన్నాను, నీ మీద వాడికి ఎంతో నమ్మకము శ్రద్ధట. అప్పుడు చెట్టు కొట్టుకుని 2 భాగాలు వేసుకున్నప్పుడు కూడా వాడితో ఎందరో నీకు భాగం ఉందని చెప్పారట, కానీ వాడు వాళ్లతో మరేం పర్వాలేదు. రమ నా మీద నాకు నమ్మకం ఉంది, నాకు భాగం ఉంటే తప్పక వస్తుంది, అదెప్పుడు ఇతరుల సొత్తు అంటుకోదు అన్నట్ట నీ గురించి. మీకు ఎన్ని తగవులున్నా వాడికి నీ మీద చాలా నమ్మకం ఉంది. మన చేపలు అని విశ్వేశ్వరి హఠాత్తుగా ఆగి రమవంక కాసేపు చూసి మళ్ళీ అంది, నేను ఇవాళ నీకు ఒక సంగతి చెప్పదలుచుకున్నాను తల్లి. నీ ఆస్తిని రక్షించుకోవడం ఎంత అవసరమో రమేషుడి ప్రాణాన్ని కాపాడటం కూడా అంతకంటే ఎక్కువ అవసరం, ఎక్కువ విలువ. ఒకరి మాటల్ని బట్టి కానీ ఒకరి లాభం కోసం కానీ వాడిని హింసించి చంపవాకు. దానివల్ల దేశానికి ఎంత నష్టమో సరిగా నేను చెప్పలేను, కానీ ఏమిచ్చినా ఆ నష్టం తీరదు అని మాత్రం గట్టిగా చెప్పగలను. రమ మెదలకుండా కూర్చుంది. ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు. కాసేపున్న తర్వాత రమ మెల్లగాను అస్పష్టంగాను, పొద్దు తిరిగింది, ఇంటికి వెళతాను అని నమస్కారం చేసి పాతధూళి తీసుకుని వెళ్ళిపోయింది. రమేష్డు అక్కడ ఎంత మండి పడైనా రాని ఇంటికి వచ్చేసరికి మాత్రం చల్లబడ్డాడు. అతను మాటిమాటికి లోపల అనుకుంటున్నాడు, ఇంత మామూలు విషయాన్ని అర్థం చేసుకోలేక నేను ఎంత కష్టపడ్డానో. నిజానికి ఎవరి మీద నా కోపం? తమకు నిజమైన మేలు ఏదో కూడా కళ్ళు తెరిచి చూడలేని గుడ్డివారి మీద. ఏ విధంగానైనా పొరుగువారి నాశనమే తన క్షేమం అనుకునే అజ్ఞానుల మీదనా? మంచి చేయబోతే సందేహించి తెలివితక్కువ దద్దమ్మల మీదనా నా అభిమానము, అలక, కోపం? దూరాన పట్టణాల్లో ఉండి అతను పుస్తకాలు చదివి చెప్పుడు మాటలు విని, మన జాతి పట్టణాల్లో ఎంత చెడిపోయినా ఇంకా పల్లెల్లో న్యాయము ధర్మము శాంతి ఉంది, అల్ప సంతోషులు అమాయకులు అయిన గ్రామస్తుల్లో ఇతరుల పట్ల సానుభూతి ఉంది, ఇతరుల కష్టాలు తనవిగా నెత్తిన వేసుకుంటారు, ఒకరి సుఖానికి ఒకరు ఉత్సవం చేసుకుంటారు, ఒక గ్రామాల్లోనే మన దేశీయుల నిజమైన పరిచయం లభిస్తుంది అని అనుకున్నాడు. కానీ అదెంత భ్రాంతి! అతనికి పట్టణాల్లో కూడా ఇన్ని తగవులు, ఇతరులను చూసి ఓర్చుకోలేకపోవడం కనపడలేదు. ఇవాళ అన్నీ తలుచుకుంటూ ఉంటే అతనికి ఒంటి మీద జరులు పాకినట్టుంది. అతను పట్టణంలో ఉండగా ఏదైనా పాపకార్యం కళ్ళబడ్డప్పుడు స్వగ్రామానికి పోతే ఇవన్నీ కళ్ళబడవు అనుకునేవాడు. ఆరి భగవంతుడా, ఎక్కడుంది ఆ ప్రవర్తన? ఎక్కడుంది ఆ వెనుకటి జీవమున్న ధర్మం? ధర్మానికి ప్రాణం ఎప్పుడో తీశారు, ఇంకా కట్టెను పారవేయకుండా ఉంచారెందుకు? ఈ వికృతము వివరణము అయిన శవాన్నే నిజమైన ధర్మమని నమ్మి పల్లీయులు దాని విషక్రిములు కుళ్ళు గాలి పీలుస్తూ అనుక్షణము అధోలోకానికి పోతున్నారా? పైగా చిత్రం ఏమిటంటే ఈ పల్లీయులు పట్టణవాసుల్ని జాతి నీతి లేదని ఆక్షేపిస్తూ నిర్లక్ష్యంగా చూస్తారు. రమేషుడు ఇంట్లో అడుగుపెట్టగానే ఒక మధ్యకారు స్త్రీ 10-12 ఏళ్ల కుర్రవాడు అతని చూసి కూర్చున్న వారల్లా లేచి నుంచున్నారు. వాళ్ళ సంగతి ఏమీ తెలియకపోయినా కుర్రవాడి మొహం చూడగానే రమేషుడి హృదయం ఆవురమన్నది. కచేరీ చావట్లో కూర్చుని లెక్కలు రాసుకుంటున్న గోపాల సర్కార్ అతని చూడగానే లేచి వచ్చి, ఆ అబ్బాయి
దక్షిణపు బజార్లో ఉండే ద్వారకనాథ చక్రవర్తి గారి కొడుకు మీ దగ్గరికి యాచనకు వచ్చాడు. యాచన అనే మాట వినేసరికి రమేష్డు మండిపడ్డాడు. నేను ఇక్కడికి దానాలు చేయడానికే వచ్చానా సర్కార్ గారు? ఇహ ఈ ఊళ్ళో ఎవరు లేరా అన్నాడు. సర్కారు చిన్నబోయాడు. ఆ మాట నిజమే బాబు. పెద్దబాబు ఎవరిని ఊరికే పంపేవారు కాదు. అందుకే కష్టాల్లో పడ్డవారందరూ ఇక్కడికే పరిగెత్తుకుంటూ వస్తారు అని ఆ కుర్రవాడి వంక చూసి ఆ స్త్రీని ఉద్దేశించి అన్నాడు. ఏమమ్మా, వీళ్ళు మాత్రం తక్కువ వాళ్ళ? బ్రతికి ఉండగా ప్రాయశ్చిత్తం చేసుకోకూడదు? ఇప్పుడు చచ్చినాక ఎవరు శవాన్ని అంటుకోమంటే పరిగెత్తుకుంటూ తిరగకపోతే ఇంట్లో కంచం బిందె కూడా లేవంటున్నావు. వచ్చిన మనిషి గొల్లది, వీరింటి పక్కనే ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే వచ్చి చూసుకోండి బాబు. ఏమైనా ఉంటే శవాన్ని అలా పారవేసి పిల్లాడిని వెంట పెట్టుకుని ఇలా ఇంటింటికి తిరుగుతానా? నాకు ఉన్న కాస్త కూడా ఈ 6 మాసాల నుంచి వారి మీదనే పెట్టాను. ఇరుగు పొరుగు బ్రాహ్మణులు పస్తులు ఉంటే ఎలా ఊరుకోగలం బాబు అన్నది. రమేష్డు ఇప్పటికీ కొంత విషయం గ్రహించాడు. మిగతాది గోపాల్ సర్కార్ చెప్పాడు. ఈ కుర్రవాడి తండ్రి ద్వారక చక్రవర్తి 6 మాసాల నుంచి దగ్గు జ్వరంతో తీసుకుని ఇవాళ ఉదయమే చనిపోయాడు. అతనికి ప్రాయశ్చిత్తం కాలేదని శవాన్ని ఎవరూ అంటుకోవడం లేదు. ఇప్పుడు చేయక తప్పదు. ఈ గొల్లావిడ తనకున్నది యావత్తు గత 6 మాసాల నుంచి బీద బ్రాహ్మలకే పెట్టింది. ఇప్పుడు ఆమె దగ్గర కూడా ఏమీ లేదు. అందుకని కుర్రవాణ్ణి తీసుకుని ఇలా వచ్చింది. రమేష్డు కాసేపు మెదలకుండా ఊరుకుని, ఇప్పుడు 2 గంటలైంది కదా, ప్రాయశ్చిత్తం కాకపోతే శవం అలా ఉండాల్సిందేనా అన్నాడు. గోపాల సర్కారు నవ్వుతూ, మరో మార్గమే ఉంది బాబు. శాస్త్ర ప్రకారం నడవక తప్పదాయే. దీనికి ఊళ్ళో వాళ్ళని కూడా ఏమంటాం? ఏమైనా కానీ శవాన్ని మాత్రం అట్టే పెట్టరు. చందాలు వేసైనా. ఏమమ్మా, ఏమాత్రం పోగైంది డబ్బు? కుర్రవాడి గుప్పిట విప్పి ఒక పావలా 4 కాసులు చూపిస్తూ గొల్లావిడంది. ఈ పావలా ముఖర్జీ వారిచ్చారు. ఈ 4 కాసులు హవల్దార్ గారిచ్చారు. ఎలాగైనా 2 పావలా పోగ్గా అంది. ఖర్చులు సరిపోవు బాబుగారు. రమేష్డు మధ్యనే, మీరింటికి పోండి, ఎక్కడా తిరగనక్కర్లేదు, నేను బందోబస్తు చేస్తాను అని వాళ్లను పంపి సర్కార్ను ప్రశ్నించాడు. ఇలాంటి కుటుంబాలు ఇంకా ఈ గ్రామంలో ఎన్ని ఉంటాయి? 2-3 కంటే ఎక్కువ ఉండవు. వీరికి పూర్వం తినడానికి ఏమీ లోపం ఉండేది కాదు బాబు. తిని కూర్చోలేక సరిహద్దునున్న చెట్టు కోసం ఈయన సనాతన వ్యాజ్యాలు వేసుకుని ఇద్దరు నాశనం అయిపోయారు అని గొంతు తగ్గించి, అసలు ఇంత దూరం వచ్చేది కాదు బాబు. మన వేణిబాబు గారు, గోవింద గంగూలీ, గౌరవ్ కొమ్ము వేసుకుని వాళ్ళని ఆడించారు. తర్వాత ఇల్లు పొలము అంతా తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చారు. నిరుడే వేణిబాబు గారు అంతా విక్రయం చేయించుకున్నారు. కానీ గొల్లదైన కామినిని చెప్పుకోవాలి. ఆపదలో ఆ బ్రాహ్మణులకు ఎవ్వరూ అంత సహాయం చేసి ఉండరు ఈమె చేసినంతగా. రమేషుడు దీర్ఘంగా నిట్టూర్చి ఊరుకున్నాడు. తర్వాత గోపాల సర్కార్ను వాళ్లకు సహాయపడడానికి పంపి మనసులో ఇలా అనుకున్నాడు. నీ ఆజ్ఞ నేను శిరసావహించాను పెద్దమ్మ. ఇక్కడ చావననా చస్తాను కానీ ఇక ఈ దౌర్భాగ్యపు ఊరును మాత్రం వదిలిపెట్టి పోను. 2-3 మాసాలు గడిచాక ఒకనాటి ఉదయం తారకేశ్వరపు కొలను మెట్ల మీద రమేషుడికి ఒక స్త్రీ ఎదురుపడింది. ఒక క్షణం రమేషుడు మంత్రముగ్ధుడిలాగా ఆమె మోహం చూస్తూ ఉండిపోయాడు. అలా చూడటం మర్యాద కాదు. తప్పుకుపోవాలని కూడా అతనికి తోచలేదు. ఆమె వయసు 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. స్నానం చేసి పైకెక్కి వస్తోంది. ఆమె ఆదరాబాదరా బిందె దించి తడికొంగు పైకి లాక్కుని తల వంచుకుని, మీరెప్పుడొచ్చారు అంది. రమేష్డికి ఆశ్చర్యం ఎక్కువైంది, కానీ భయం పోయింది. పక్కకు తప్పుకొని, మీరు నన్ను ఎరుగుదురా అన్నాడు. ఎరుగుదును. మీరెప్పుడొచ్చారు ఇక్కడికి అన్నదామె. ఇవాళ ఉదయమే మామగారి ఇంటి దగ్గర నుంచి ఆడవాళ్ళు వస్తామన్నారు. ఎందుకన్నా ఇంకా రాలేదు. మీరెక్కడ దిగారు? ఎక్కడా లేదు. నేను ఇదివరకు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఇవాళ ఎక్కడో ఒక చోట ఉండి వాళ్ళ కోసం ఎదురు చూడాలి. వెంట నౌకరున్నాడా? నేను ఒక్కడనే వచ్చాను. సరే అని ఆమె నవ్వుతూ తలెత్తింది. ఇంకో మాట ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె మళ్ళీ తల వంచుకుని కొంచెం సంకోచిస్తూనే, అయితే నా వెంట రండి అని బిందె తీసుకుని ముందుకు నడుస్తుంది. రమేషుడు కూడా చిక్కులో పడ్డాడు. సంకోచిస్తూ, మీ వెంట రావడానికి నాకేమీ ఆటంకం లేదు. అలాంటిదేమన్నా ఉంటే మీరు నన్ను పిలిచేవారే కాదు. అదిగాక మీరు నాకు బాగా ఎరిగిన వారిలాగానే కనపడుతున్నారు, కానీ జ్ఞాపకం రావట్లేదు. మీ పరిచయం చెప్తారా అన్నాడు. అయితే కాసేపు ఈ గుడి బయట ఉండండి, నేను పూజ చేసి వస్తాను. తర్వాత దోవన పోతూ నా పరిచయం తెలుసుకుందరు గాని అని ఆమె గుళ్ళోకి పోయింది. రమేషుడు ముగ్ధుని మాదిరిగా ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. ఆమె ముఖము, ఆమె వేసే ప్రతి అడుగు కూడా రమేషుడికి పరిచితమైన దానిలాగా తోస్తోంది. కానీ ఎంత జ్ఞాపకం చేసుకోవాలనుకున్నా
ఎంతో కాలం కిందట చూసిన వ్యక్తి కాబట్టి జ్ఞాపకం రావడం లేదు. అరగంట తర్వాత ఆమె పూజ ముగించి బయటకొచ్చింది. రమేషుడు ఇంకోమారు ఆమెను తేరిపార చూశాడు. కానీ అతనికి జ్ఞాపకం రాలేదు. దోవన నడుస్తూ రమేషుడు, మీ వాళ్ళెవరూ లేరా వెంట అని అడిగాడు. లేరు, దాసీ మాత్రం ఉంది, బస్ దగ్గర పనులు చూస్తుంది. ఇక్కడికి నేను తరచుగా వస్తుంటాను, అందుచేత నాకు కొత్త ఏమీ లేదు అన్నదామె. మరి నన్ను వెంట పెట్టుకుని పోతున్నారెందుకు అన్నాడు. ఆమె కాసేపు మాట్లాడకుండా నడిచి, లేకపోతే మీరు భోజనానికి ఇబ్బంది పడరా, నేను రమణి అన్నది. ఎదుట కూర్చుని భోజనం చేయించి తాంబూలం ఇచ్చి విశ్రమించడానికి తన చేత్తో చాపపరిచి రమ ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది. పక్క మీద పడుకుని కళ్ళు మూసే వరకు రమేషుడికి గత 23 సంవత్సరాల జీవితము ఒక్క మాటగా మారిపోయినట్టుగా ఉంది. చిన్నప్పటి నుంచి అతను పొరుగుళ్లలో ఇతరుల ఆశ్రయంలోనే గడిపాడు. భోజనం చేయడంలో ఆకలి తీరడం తప్ప ఇంకొకటి ఉంటుంది అని అతనికి తెలియదు. ఇవాళ అతను భావించని విధంగా తృప్తి పడడం చేత అతని మనస్సు విస్మయంతోనూ మాధుర్యంతోనూ నిండిపోయింది. రమ అతని కోసం కొత్త పదార్థాలు ఏవి సేకరించలేకపోయింది. మామూలు కూరనారలతోనే భోజనం పెట్టింది. అవి అతను భోంచేయడేమో, ఇతరులకు చెప్తాడేమో అని కూడా భయపడింది. అందుచేతనే వంటకాలు లేని లోపం ఆదరంతో తీర్చాలి అని ఎదుటికి వచ్చి కూర్చుంది. భోజనం నిర్విఘ్నంగా పూర్తి అయినాక తృప్తిగా నిట్టూర్చింది కూడా. అది రమేషుడు కనిపెట్టలేకపోయినా అంతర్యామికి మాత్రం తెలియకుండా పోలేదు. పగటి నిద్ర రమేషుడికి అలవాటు. అతని ఎదుటి కిటికీలో నుంచి వర్షపు మేఘాలను చూస్తూ పడుకున్నాడు. తన చుట్టాల సంగతి అతనికి జ్ఞాపకమే లేదు. హఠాత్తుగా రమ వాకిట్లోకి వచ్చి, ఇవాళ ఎలానో ఇంటికి పోరు కదా, ఇక్కడే ఉండండి అంది. రమేషుడు ఆదరాబాదరా లేచి కూర్చుని, ఇంటి వారెవరూ కనపడలేదు, వారు ఉండమనంది ఎలా ఉండగలను అన్నాడు. ఇంటావిడ ఉండమనే చెప్తోంది. ఈ ఇల్లు నాదే అంది రమ. ఇక్కడెందుకుంది మీ ఇల్లు అన్నాడు రమేషుడు విస్మయంతో. ఈ ఊరు నాకు బాగా ఉంటుంది, అందుకనే తరచుగా వస్తుంటాను. ఇక్కడిప్పుడు జనం ఎక్కువ లేరు, కానీ ఒక్కో మాసంలో ఇసుక వేస్తే రానదు. అలాంటి సమయంలో నేను రాకపోయావా అన్నాడు రమేషుడు. రమ మందహాసం చేసింది. రమేషుడు మళ్ళీ అడిగాడు, తారకనాథుని మీద నీకు మంచి భక్తి అనుకుంటాను. అంత భక్తి ఏమీ లేదు, కానీ బ్రతికి ఉన్న నాళ్ళు ఏదో ప్రయత్నించక తప్పదుగా. రమేషుడికి ఇంకేం అడగలేదు. రమ గడపకు ఆనుకుని కూర్చుని ప్రసంగం మార్చింది. రాత్రిపూట ఏం తింటారు? ఏది దొరికితే అదే. విస్తరి దగ్గర కూర్చునే వరకు ఏం తినబోతున్నానో నాకే తెలీదు. అందుకనే వంట బ్రాహ్మడు ఏది పెడితే దాంతోనే తృప్తి పడతాను. ఇంత వైరాగ్యం ఎందుకు? రమేషుడు ఈ మాట వెటకారంగా అన్నదో పరిహాసంగా అన్నదో గ్రహించలేక క్లుప్తంగా, వైరాగ్యం కాదు, సోమరితనం అన్నాడు. కానీ ఇతరుల పనులకు మీకు పాలమూలికి ఉండదే? దాని కారణం ఉంది. ఇతరుల పనికి పాలు మాలితే భగవంతుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సొంత పనులకు కూడా చెప్పాలేమో, కానీ అంత దండన ఉండదనుకుంటా. మీకు డబ్బుంది కాబట్టి పరులకు సహాయం చేయడానికి పూనుకుంటున్నారు. మరి డబ్బు లేనివారో? ఆ సంగతి నాకు తెలియదు రమా. ఎందుకంటే డబ్బు ఇంత ఉండాలని కానీ, ఈ విధంగా ప్రజలకు తోడ్పడాలని కానీ నియమమేమీ లేదు. ఈ లెక్కలన్నీ ఇహపర భారాలు వహించిన భగవంతుడికే తెలియాలి. కానీ పరలోకాన్ని గురించి చింతించాల్సిన ప్రాయం ఇంకా మీకు రాలేదుగా. నాకంటే మీరు 3 ఏళ్లే పెద్ద. రమేష్ నవ్వుతూ, అంటే నీకింకా పరలోక చింతన లేదనేగా. భగవంతుడు నీకు ఇలాంటి బుద్ధే ఇవ్వాలని కోరుతున్నాను. 100 ఏళ్ళు బ్రతుకు. కానీ నేను మాత్రం ఈరోజు నాకు చివరి రోజు కాదని అనుకోకుండా ఉండలేను. ఊరుకుని అడిగింది రమ. మీరు దేవుడి గుడి చూడలేదు సరే, భోజనానికి కూర్చునేటప్పుడు సంధ్యావందనం కూడా చేసుకోలేదే? మర్చిపోయారా? మర్చిపోలేదు. కానీ మర్చిపోయినా పెద్ద లోపం అని అనుకోను. ఎందుకు ఈ సంగతి అడిగావు? మీకు పరలోకాన్ని గురించిన చింతన ఎక్కువ కదా, అందుకని. రమేష్ ఏమీ సమాధానం చెప్పలేదు. ఇద్దరూ కాసేపు మెదలకుండా ఊరుకున్నారు. తర్వాత రమ అన్నది, చూడండి, నన్ను 100 ఏళ్ళు బతకమనడం దీవించడం కాదు, శాపం ఇవ్వడం. మన హిందూ విధవరాల్ని ఎక్కువ కాలం బ్రతకమని శ్రేయోభిలాషులు ఎవరు కోరరు అని కాసేపు మెదలకుండా ఊరుకుని మళ్ళీ, నేను కాటికి కాళ్ళు చాచి కూర్చున్నానని చెప్పలేను, కానీ ఎక్కువ కాలం బ్రతకడం అనేది నాకు భయం కలిగిస్తుంది. మీ సంగతి వేరు. మేము మీకు ఏదైనా చెప్పినా ప్రగల్భాలుగానే జమ కడతారు. ఎప్పుడైనా మీకు ఈ ప్రపంచంలో పరుల కోసం బుర్ర బద్దలు కొట్టుకోవడం వెరితనం అని తెలిసి వచ్చినప్పుడు నా మాట జ్ఞాపకం తెచ్చుకోండి అని నింపాదిగా చెప్పింది. రమేషుడు జవాబుగా నిట్టూర్చి కాసేపు ఉన్నాక ఇదే విధంగా అన్నాడు. జ్ఞాపకం తెచ్చుకునే చెప్తున్నాను రమా, నేను నీకేమీ కాను, పైగా నీ మార్గంలో కంటకాని. ఇవాళ నేను పొరుగువాడిలాగా నీ దగ్గర ఎంత ఆదరం పొందానో, అదే గనక ఇంటివారి దగ్గర
ఇంకొకరికి లభిస్తే ఆ వ్యక్తికి పరుల కష్టాలు చూస్తే ఎంత వెర్రెత్తుతుందో చెప్పగలమా? ఇంతకుముందే నేను కూర్చుని అనుకుంటున్నాను, నా జీవితం అంతా ఈ ఘడియలో మారిపోయిందని. ఇలా ఆదరంతో నాకెవరూ భోజనం పెట్టలేదు. భోంచేయడంలో ఇంత ఆనందం ఉందని నాకు తెలియడం ఇదే మొదలు. ఈ మాటలు వినేసరికి రమ శరీరం అంతా గగుర్పొడిచింది. ఇది మర్చిపోవడం మీకు ఎక్కువ రోజులు పట్టదు, అథవా ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చినా చాలా స్వల్ప విషయంలాగా తోస్తున్నది అన్నది మామూలు స్థితికి వచ్చి. రమేషుడేమీ మాట్లాడలేదు. ఊళ్ళోకి పోయి నిందించకపోతే చాలు, పొగిడినంత భాగ్యం అంది రమ. లేదు రమా, నేను నిందించను, పొగడను కూడా. ఈరోజు నాకు నిందకు పొగడతకు కూడా అతీతమైంది అన్నాడు రమేషుడు నిట్టూర్చి. రమ కాసేపు మెదలకుండా కూర్చుని తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఏకాంతంలో ఆమె కళ్ళ నుంచి అశ్రువులు టపటప క్రింద పడడం మొదలుపెట్టాయి. 2 రోజుల నుంచి జోరున వర్షం కురిసి ఇవాళ మధ్యాహ్నమే తెరిపిచ్చింది. రమేషుడు కచేరీ చావట్లో కూర్చుని గోపాల సర్కార్తో పాటు జమీందారీ లెక్కలు చూస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా 20 మంది రైతులు వచ్చి, చిన్నబాబు గారు, ఈ మాట మమ్మల్ని రక్షించండి, మీరు సహాయపడకపోతే మేము పిల్లల చేతులు పట్టుకుని బిచ్చమెత్తుకుంటూ తిరగాలండి అంటూ ఏడ్చారు. సంగతి ఏమిటి అన్నాడు రమేషుడు ఆశ్చర్యంతో. 100 ఎకరాల పొలం మునిగిపోయింది. నీళ్లు బయటకు పోకపోతే పైరంతా మురిగిపోతుంది. ఊళ్ళో ఒక్కళ్ళకి కూడా తిండి ఉండదండి అన్నారు రైతులు. రమేషుడికి ఏమీ అర్థం కాలేదు. గోపాల సర్కారు వాళ్లను 2-3 ప్రశ్నలు వేసి రమేషుడికి తెలియజెప్పాడు. ఆ గ్రామస్తులకి ఈ 100 ఎకరాల పొలమే మాగాణి. అందరి భూమి ఉన్నది అక్కడ. తలా కాస్త పొలానికి ఉత్తరం పడమట వైపు. మెరక కాబట్టి అటు నీళ్లు పోవు. తూర్పు రైలు కట్ట. దక్షిణాన వీళ్ళకి ఉమ్మడి బాడ ఉంది. అక్కడ సంవత్సరానికి 200 రూపాయల చేపలు దొరుకుతాయి. అందుకనే వేణిబాబు దాని చుట్టూ కట్ట వేయించి కాపలా పెట్టాడు. రైతులు ఇవాళ ఉదయం నుంచి ఆయన దగ్గర పడి ఏడ్చి ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. రమేషుడిక ఏమీ వినకుండానే తొందరగా బయటకు వెళ్ళిపోయాడు. పొద్దుగుకపోతుంది. వేణి దిండు మీద చెరగిలబడి హుక్కా పీలుస్తున్నాడు. ఆయన దగ్గరే హవల్దార్ గారు కూర్చుని బహుశా ఈ సంగతులే మాట్లాడుతున్నారనుకుంటాను. రమేషుడిక ఏమీ భూమిక లేకుండా వస్తూనే, అక్కడ కట్టవేసి కూర్చుంటే ఇక కుదరదు, ఇప్పుడే తెగ్గొట్టాలి అన్నాడు. ఏ కట్ట అన్నాడు వేణి హుక్కా హవల్దార్కిచ్చి. రమేషుడు అసలే ఆవేశంతో వచ్చాడు. ఎన్ని కట్టలున్నాయి అన్నయ్య? ఆ పొలమంతా మురిగిపోతుంది. కట్ట తెగ్గొట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు కోపంతో. అది తెగ్గొడితే 200-300 రూపాయల చేపలు నీళ్ళ వెంట పోతాయని నీకు తెలుసా? ఆ నష్టం ఎవరిస్తారు, నువ్వా రైతులా? రమేషుడు కోపం చంపుకుని, రైతులేమిస్తారు బీదవాళ్ళు, ఇక నేనెందుకు ఇవ్వాలో నాకు అర్థం కావడలేదు అన్నాడు. అయితే మేము కూడా ఇంత నష్టం ఎందుకు పడాలో నాకు అర్థం కావడలేదు అని వేణి హవల్దార్ వంక చూసి, కక్కాయ్, చూసావుగా మావాడు ఇలా చేసి నిలపాలంటాడు జమీందారీ. కాదోయ్ రమేష్, ఆ వెధవలు పొద్దుటి నుంచి ఇక్కడ శవం దగ్గర కూర్చుని ఏడ్చినట్టు ఏడ్చిపోయారు. నాకు వీళ్ళ టక్కులని తెలుసు. మీ వాకిట్లో దర్వాన్ లేడా? చెప్పులు కరువైనాయా? పో ఇంటికి పోయి ఆ పని చేయి, నీళ్లు చప్పున తీస్తాయి అని వేణి హవల్దార్తో పాటు తను చమత్కారంగా మాట్లాడినందుకు తానే నవ్వడం మొదలుపెట్టాడు. ఇటు రమేష్ని సహన శక్తి పోతూ ఉంది. అయినా వినయంగానే అన్నాడు, కొంచెం ఆలోచించి చూడన్నయ్య, మనకి 200-300 నష్టమైనా పర్వాలేదు. వాళ్ళకి సంవత్సర గ్రాసం పోతోంది. కనీసం 5-6 వేలన్నా వాళ్ళకి నష్టం ఉంటుంది. వాళ్ళది 5,000 పోతే మనకే, 50,000 పోతే మనకే. వాళ్ళ కోసం మనం ఎందుకు కష్టపడాలి? రమేష్ చివరి ప్రయత్నం చేశాడు. సంవత్సరం పొడుగునా వాళ్ళు ఏం తింటారు? ఇది చాలా నవ్వు పుట్టించే ప్రశ్నలాగా వేణి అటు ఇటు పొర్లి నవ్వి, తూ అని ఉమ్మివేసి, ఏం తింటారా? ఆ వెధవలు పొలం తాకట్టు పెట్టుకుని డబ్బివ్వమని మన దగ్గరికి పరిగెత్తుకొస్తారు తమ్ముడు. నువ్వు కాస్త లోకం చూసి నడు. మన పెద్దలు ఏదో సంపాదించి పెంచి మనకి పారేసిపోయారు ఈ ఎంగిలి. మళ్ళీ మనం దీన్ని తరగకుండా ఖర్చు పెట్టుకుని పిల్లలకి ఇచ్చిపోవాలి. లేకపోతే వాళ్ళేం తింటారు? ఇక ఈ విధవలు ఎలా తింటారంటావా? అప్పు చేసి తింటారు అన్నాడు. అసహ్యంతోనూ కోపంతోనూ క్షోభతోనూ రమేష్ని ముఖం కందిపోయింది. కానీ గొంతులో కాఠిన్యం రానివ్వకుండా, మీరంత గట్టిగా స్థిరపరచుకున్నాక ఇక మీతో తర్కిస్తే మాత్రం లాభమే ఉంది? నేను రమ దగ్గరికి పోతున్నాను. ఆమె ఇష్టపడిందంటే మీ ఒక్కరి మాట సాగదు అన్నాడు. మరీ మంచిది, అలాగే పోయి చూడు. మాకు అభిప్రాయం భేదం ఉన్నదేమో, అది తెలివితక్కువదనుకుంటున్నావేమో తమ్ముడు. దాన్ని మాయపుచ్చలేవు. మీ నాయనంతటి వాడిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. ఏమంటావు కక్కాయ్? రమేష్డికి కక్కాయ్ అభిప్రాయం తెలుసుకోవాలనే కుతూహలం కలగలేదు.
వేణితో ఇక మాట్లాడడానికి కూడా అతని మనసు పోలేదు. అతను మెదలకుండా బయటకు వచ్చాడు. ఇంటి ముంగిట్లో తులసి కోట దగ్గర సంధిదీపం వెలిగించి నమస్కరించి నిలబడగానే రమకు రమేషుడు కనపడ్డాడు. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఆమె తల మీద ముసుగులేదు, కొంగు మెడకు చుట్టుకునుంది. సరిగ్గా రమేషుడికే నమస్కారం చేసి నుంచునదా అన్నట్టుగా ఉంది. అక్కడి నుంచి వచ్చిన కోపంలో వెనక రమ పినతల్లి అన్న మాటలు అతనికి జ్ఞాపకం లేవు. అందుకని ఎకాయికిని అతను లోపలికి వచ్చి రమను ఆ స్థితిలో చూసి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇద్దరూ కలుసుకుని నెల అయింది. తర్వాత కాసేపటికి రమేషుడు అన్నాడు, నువ్వు తప్పక అంతా విన్నావనుకుంటాను. నీళ్లు పోవడానికి అనుమతి తీసుకుందామని వచ్చాను. రమకు విస్మయం తగ్గిపోయింది. కొంగు తల మీదికి లాక్కుని, నేనెలా ఒప్పుకునేది? పెద్దబావ ఇష్టపట్టలేదు అంది. ఆ సంగతి నాకు తెలుసు. అతని ఒక్కడి ఇష్టంతో ఆగిపోదుగా. రమ కొంచెం ఆలోచించి, నీళ్లు పోనివ్వడం మంచిదే, కానీ చేపలు పోనివ్వకుండా ఏం చేయగలం అంది. అంత నీరున్నప్పుడు మనమేమీ చేయలేం. ఈ సంవత్సరం మనం కష్టానికి ఒప్పుకోవాల్సిందే, లేకపోతే గ్రామస్తులంతా నాశనమైపోతారు. రమ మాట్లాడలేదు. రమేషుడు మళ్ళీ అన్నాడు, అయితే ఒప్పుకున్నట్లేనా? అంత నష్టానికి నేను ఒప్పుకోను అంది రమ మెల్లగా. రమేషుడు విస్మయంతో మాట్లాడలేకపోయాడు. ఇలాంటి జవాబు వస్తుంది అని అతను ఊహించలేదు. తన మాట రమ తోసివేయలేదు అని అతను గట్టిగా విశ్వసించాడు. రమ తల ఎత్తకుండానే రమేషుడి స్థితి అంతా గ్రహించిందనుకుంటాను. అదీగాక ఈ ఆస్తి నా తమ్ముడిది, నేను చేసేది పెత్తనమే అంది. ఇందులో నీకు సగభాగం ఉందిగా అన్నాడు. పేరుకే. ఈ ఆస్తి అంతా యతీన్కే చెందుతుంది అని నాన్నకు తెలుసు, అందుకనే సగం నా పేర రాసిపోయాడు అన్నది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.